Hello, everybody. Good evening. Good morning. So, ఈ సెషన్ ఇంగ్లీష్ తెలుగులో primarily, I think, sir, what is your comfort, sir, English or Telugu? Mostly I am Telugu. comfortable both, but Let's go in Telugu, sir, because if the everybody agriculture. understand Yeah. తెలుగులో చాలా ఇష్టము. Right. Let's say Telugu, sir. ఎందుకంటే agriculture farming, we want to use this video to circulate to people, okay? ఓకే, అట్లయితే తెలుగు Yeah. Well, I'll try both. English, Telugu, కొంత తెలుగు నాకు discomfort ఉంటుంది, but I'll try both, okay? No? So thank you, Janay garu. Thank you for everybody attending this session with a short notice. Na peru Roy Dasmantina. I'm based out of Boston, USA. I'm representing Global NRI Forum. So the Global NRI Forum is a group of like-minded NRIs from US, UK, కొంత యూరోప్ నుంచి, కెనడా నుంచి. we're about 400 people, and ఈ గ్రూప్ మోటో వచ్చి బేసికలీ పే బ్యాక్ టు ద సొసైటీ. ఈ కాల్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, డాక్టర్ వెంకట్ మారోజు, ఇంకా అదర్ మిత్రులు ఉన్నారు. దే ఆర్ ఆల్సో, వాళ్ళు కూడా మాట్లాడతారు అవకాశం ఇచ్చినప్పుడు. సో మేము బేసికల్గా ఈ పే బ్యాక్ టు సొసైటీ దాని కింద వీఆర్ ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్, so skill development and training, social justice, and వీటిపైన ఎక్కువ వర్క్ చేస్తుంటాం. దీంట్లో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ స్టడీ అబ్రాడ్ అని ఈ గ్రూప్ ద్వారానే రన్ చేస్తుంటాము. అండ్ దాదాపు సార్ జానయ్య గారు, వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఒక 500 నుంచి 600 ప్రిడామినెంట్లీ రూరల్ పిల్లల్ని యుఎస్, యూకే, కెనడాకు తీసుకొచ్చాము. సో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఈజ్ హియర్. మీకు ఎప్పుడైనా ఏమన్నా అవసరాలు ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. సోషల్ మీడియాలో ఉన్నాం, ట్విట్టర్లో ఉన్నాం. సో ఈ బేసికల్గా రీసెంట్గా గవర్నమెంట్ వీసీలను అపాయింట్మెంట్ చేసిన తర్వాత, సో ఈ వైస్ ఛాన్సలర్స్ అంటే ఎవరు, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఈ పెద్ద యూనివర్సిటీస్లో వల్ల ఈ 3 years టర్మ్లో వాళ్ళ రోల్ ఏంటి, సో ఒకసారి మన తెలంగాణ సమాజానికి పరిచయం చేయాలనుకున్నాం. మీట్ అండ్ గ్రీట్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ తెలంగాణ. సో ఇది 3rd మీటింగ్. ఫస్ట్ మీటింగ్ విత్ IIIT వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ గారు, అండ్ ఆ తర్వాత ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు, శాతవాహన యూనివర్సిటీ. దిస్ ఈస్ ద 3rd one with ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య గారు, ఈజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అండ్ సార్ గురించి ఒక 2 మాటలు చెప్తాను సార్ మాట్లాడే ముందు. ఈజ్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఇన్ తెలంగాణ ఇన్ దిస్ ఫీల్డ్. ఈజ్ ఎ PhD అగ్రి ఎకనామిక్స్ అండ్ ఆల్సో పోస్ట్ డాక్. PhD అయిన తర్వాత ఫర్దర్ రీసెర్చ్ స్టడీని పోస్ట్ డాక్ అంటారు, PDF అంటారు మన వాళ్ళు. సో PDF కూడా చేశారు. అండ్ ఈజ్ వాజ్ ఫార్మర్లీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ అసోసియేట్ డీన్ అండ్ బోర్డ్ మెంబర్ గా పనిచేశారు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. సో తను పర్సనల్ లైఫ్ వచ్చేసరికి ఆయన నల్గొండ డిస్టిక్లో, పాత నల్గొండ డిస్టిక్ మామిడాల విలేజ్లో పుట్టారు. తిను తిప్పర్తి మండల్, ఇప్పుడు తిప్పర్తి మండల్, నల్గొండ డిస్టిక్. ప్రైమర్లీ ఆయన ఫ్యామిలీ వచ్చి అగ్రికల్చర్ ఫ్యామిలీ, కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఈ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పీన్స్ నుంచి చేశారు. సో ఈ స్టడీడ్ అప్ టు 10th class ఇన్ ద గవర్నమెంట్ హై స్కూల్ విలేజ్లో, అండ్ దెన్ ఇంటర్మీడియట్ నల్గొండ నుంచి చేశాడు. సో BSc అగ్రికల్చర్, MSc అగ్రికల్చర్ ఫ్రమ్ సేమ్ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ చేశాడు. అండ్ తర్వాత PhD ఫ్రమ్ బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇప్పుడు దాన్ని IIT అంటారు కదా సార్, IIT, one of the IITs, Varanasi, and with a UGC fellowship from there. Also 4 doctoral fellowship awards తీసుకున్నాడు from international institutions. So 33 years of experience, 6 years as an economist at IIR, 16 years senior economist at Indian Council of Agriculture,
research. 2 years visiting professor at RBI's institution. 16 years with Professor Jaishankar, Agriculture University. So almost like an extended family for him. As a professor, as a HOD, Associate Dean, University Dean member. And before Vice Chancellor Kakamund, he was a consultant to Asian Development Bank and South Asian Development Bank. Is for advisor as a India programs. And also to International Commodity Institute based in California. తనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. అవుట్స్టాండింగ్ అకాడమిక్ లీడర్షిప్ అవార్డ్ 2012 బై గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ మేరీల్యాండ్ స్టేట్. తను ఈ ఇండియా యుఎస్ కొలాబరేషన్ తన ఎఫర్ట్స్ కు రికగ్నేషన్ గా ఈ అవార్డు ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి బెస్ట్ స్టేట్ లెవెల్ సైంటిస్ట్ 2002 కంబైన్డ్ ఏపీలో గవర్నమెంట్ లో ఈ అవార్డు వచ్చింది. అండ్ ఆల్సో బెస్ట్ సైంటిస్ట్ అవార్డ్ బై ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2002. He played a key role in getting 100 crore special grant to Agriculture University under UPA government 2012 to 2013. And his research on BT cotton seed pricing system helped the government, AP government, to reduce cotton seed prices significantly. Tanu, as a professor, he guided 70 PG/PhD students, published 65 research papers, and about 17 research projects he led. And he visited 36 different countries across the globe. He's closely associated with the governments in advisory role, especially 2004-2014. He was instrumental in formulation of several pro-farmer policies, comprehensive crop insurance policies, special budget for agriculture sector, party procurement, seed policy. ఇంకా చాలా ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ టైమ్ లిమిటేషన్ అండ్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ జానయ్య గారు. యూ హ్యావ్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఐఎమ్ మచ్ లెస్ ఎక్స్పీరియన్స్ టు యూ, బట్ సేమ్ ప్రస్థానం. విలేజ్ లో ఒక అగ్రికల్చర్ కుటుంబంలో పుట్టి, అఫ్ కోర్స్ నేను ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాను. మీరు అగ్రికల్చర్ నే ఒక ప్యాషన్ గా, ఒక ఎడ్యుకేషన్ గా, ఒక రీసెర్చ్ ఎన్నుకొని ఇప్పటి వరకు దాంట్లోనే పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడము ఈ తెలంగాణ సమాజానికి స్పెషల్ గా అది ఒక ప్రివిలేజ్ సార్. అండ్ ఐఎమ్ హానర్డ్ టు ఇంట్రడ్యూస్ యూ సార్. ద ఫార్మాట్ ఈస్ 3 parts సార్. మీరు ఒక 25-30 minutes మీ ఇష్టం మాట్లాడండి. దాంట్లో we want to listen from you when as a child growing up from a village to the university level, and then university prasthanam, and then after university in this role, and how you steer this university. ఈ యూనివర్సిటీస్ ను ఎలా ముందుకు తీసుకెళ్తారు? గత పాలకులు ఈ 10 years లో ఈ యూనివర్సిటీస్ ని, ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, మెనీ యూనివర్సిటీస్ ఆర్ క్రష్డ్. ఎడ్యుకేషన్ వాజ్ నాట్ ఎ ప్రయారిటీ అట్ ఆల్. అగ్రికల్చర్ ఏదో వెల్ఫేర్ స్కీమ్లలో పెట్టి మభ్య పెట్టారు, ఆ బంధు ఈ బంధు అని. సో మీ ఎక్స్పీరియన్స్, మీ విజనరీ ఎక్స్పీరియన్స్ లో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇన్ఫాక్ట్ మిమ్మల్ని టాపిక్ అడిగినప్పుడు కూడా అదే అన్నారు. సో రాయ్, మై హార్ట్ ఈస్ క్లోజ్ టు ద ఫార్మర్స్ అండ్ ఐ వాంట్ టు క్లియర్ దట్ అసలు అగ్రికల్చర్ క్రైసిస్ లో ఉందా, ఫార్మర్స్ క్రైసిస్ లో ఉన్నారా? ద రోల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, దాని గురించి చెప్పారు. సో టు యూ సార్, అండ్ వన్స్ అగైన్ అటెండ్ అయిన అందరి ఫ్రెండ్స్ కు థ్యాంక్ యూ. And you will get an opportunity to talk to VC through question and answers. Thank you very much, sir. Please go ahead. And he is right now, Professor Garu is in Vietnam, completely opposite time to US, 12 hours difference, and a couple of hours from India time difference. Thank you, Professor Janay Garu. Please go ahead. అందరికీ నమస్కారం. పర్టికులర్ గా రాయ్ గారు, మాకు ఇంతమంది
తెలుగు మిత్రులతోని వేరు వేరు దేశాల్లో ఉండే మన తెలుగు వారితోని ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా కలిసే అవకాశం కల్పించారు. మీకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మీరు 3 ఫార్మాట్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా నేను స్ట్రైట్ అవే మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నేను ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ సర్టన్ థింగ్స్. ప్రజెంట్గా నేను వియత్నాంలో ఉన్నాను. హోచిమిన్ సిటీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు నిర్వహించిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్కు ఈరోజు నిన్న రావడం జరిగింది. రేపు మళ్ళీ హైదరాబాద్ పోవడం జరుగుతుంది. సో రాయ్ గారు చెప్పినప్పుడు నో ప్రాబ్లం, హోచిమిన్ సిటీకి హైదరాబాద్ పెద్ద తేడా ఉండదు. సో ఐఎమ్ రెడీ. సో ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్ అండ్ ఫ్రీ ఇఫ్ ఐఎమ్ అవుట్ సైడ్. సో దానికి ఒప్పుకున్నాను. సో వారు కూడా ఒప్పుకున్నారు. ఇక నా ప్రస్థానము ఆల్రెడీ బ్రీఫ్గా చెప్పారు రాయ్ గారు. ఒక చిన్న గ్రామం చిన్నది కాదు, కానీ ఆ గ్రామంలో ఉండే వ్యవస్థలు అన్నీ చాలా చిన్నవి. మామిడాల గ్రామం 98% అంటే 65% మా గ్రామంలో ఒక యూనిక్ విలేజ్. 65% గ్రామ జనాభా ఎస్సీలు, దాదాపు 32-33% జనాభా బీసీలు, బహుశా 1%, 2% ఉంటారు మిగతా కమ్యూనిటీ వాళ్ళు. ఎస్టీలు కూడా అంతే, జస్ట్ ఒక 1%, ఓసీలు ఒక 1% అలా ఉంటారు. సో ఇది ఒక యూనిక్ విలేజ్ మామిడాల గ్రామం. మా గ్రామం నుంచి నా సిరియాపేట ఒక 25 కిలోమీటర్లు, మేము చిన్నప్పుడు నడిచిపోయేది. నల్గొండ ఒక 26 కిలోమీటర్లు, మిర్యాలగూడెం ఒక 28-30 కిలోమీటర్లు. సో ఇట్స్ ఎ వెరీ, ఈ 3 ప్రధానమైన పట్టణాలకు కంఫర్టబుల్గా మేము చిన్నప్పుడు నడిచిపోయేది. బస్సులు కూడా తక్కువ ఉండేది. అటువంటి గ్రామంలో పాఠశాల మాత్రం ఉన్నది, జిల్లా పరిషత్ హై స్కూల్. కానీ అక్కడ ఒక పక్కా భవనాలు కానీ, కనీసం రేకులో వసతి ఉన్న రేకుల స్కూల్స్ కానీ, పెంకుటిల్లు పెంకుతో కట్టిన స్కూల్ క్లాస్ రూమ్లు కానీ ఉండేవి కావు. తాటాకు కమ్మలతో ఉన్న గ్లాసులు, వితౌట్ వాల్స్, వితౌట్ డోర్స్ ఉండేది. సో బట్ మా టీచర్స్ మాత్రం చాలా గొప్పవారు ఉండేది. కొంతమంది టీచర్లు ఊళ్ళో ఉండేది, కొంతమంది రోజు సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు నెక్కరెక్కలు చుట్టుపక్కన ఉన్న చిన్న పట్టణం నుండి. అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. అంతకు ముందు మా విలేజ్లో నాకంటే ముందు ఒకే ఒక ఇద్దరు పాస్ అయ్యారు 10th క్లాస్. అంతవరకు నేను 80లో పాస్ అయ్యాను. 78 వరకు ఎవరు పాస్ కాలే. అంత 10th క్లాస్ అంటే అప్పుడు చాలా బోర్డ్ ఎగ్జామ్స్ చాలా కఠినంగా ఉండేది. ఇప్పట్లాగా ఎవాల్యుయేషన్ కాదు, ఇప్పట్లాగా పేపర్ ఉండేది కాదు. చాలా సిస్టమేటిక్గా కఠినంగా ఉండేది. అదృష్టం మనం అక్కడ 2nd క్లాస్లో పాస్ కావటం, నల్గొండ జూనియర్ కాలేజీలో సీట్ రావటం, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. అక్కడ బైపీసీ చదువుకోవటం. అదృష్టవశాత్తు అక్కడ ఎప్పుడు, అదృష్టమో దురదృష్టం చెప్పలేము కానీ, మొత్తం స్ట్రైక్లు ఉండేది ఆ టైంలో 80-82లో. ఏదో ఒక స్టూడెంట్ యూనియన్స్ చాలా యాక్టివ్గా ఉండేది. ఐడియాలజికల్ యాక్టివిజం బాగుండేది. ఇటు ఏబీపీ అని, ఎస్ఎఫ్ఐ అని, ఈవెన్ ఆర్ఎస్యూ కూడా ఉండేది అప్పుడు, ఆర్ఎస్యూ అని. సో చాలా యాక్టివిజం ఉండేది. సో రకరకాల కారణాలతో స్టూడెంట్స్ స్ట్రైక్లు ఉండేది. పెద్దగా మేము క్లాసులకు పోయి చదువుకున్న దాఖలాలు తక్కువనే. అప్పుడప్పుడు ప్రాక్టికల్స్ వెళ్ళేవాళ్ళం. సో ఏదో రకంగా 2 సంవత్సరాలు పూర్తి చేసి కష్టపడి చదువుకొని, మాకు తెలుసు ఫ్యూచర్ మాకు ఏముంటుంది అనేది. నేను రోజు మా ఇంటి ముందు కూర్చున్నప్పుడు, హై స్కూల్ వరకు చదివేటప్పుడు రోజు ఇంటి ముందు ఒక పెద్ద బండి ఉండేది. స్కూల్ పోయి వచ్చినాక కూర్చునేది. రోజు సాయంకాలం బర్రెలు గొర్రెలు తీసుకుపోయే ఈ జీతగాళ్ళు కానీ, సొంత వాళ్ళు కానీ రోజు తోకపోవటం మా ఇంటి ముందు కూర్చుండేది. నాకు ఎప్పుడు అనిపించేది అంతా నా ఏజ్ వాళ్ళు కూడా ఉండేది అందులో. సో నేను కూడా ఫెయిల్ అయితే 10th క్లాసు, బహుశా నా పరిస్థితి కూడా ఇదే కదా అనేది నాకు ఎప్పుడు మైండ్లో ఉండేది. ఆ పొద్దు సాయంకాలం కాగానే ఆ బయట కూర్చునేది. ఇలా బర్రెలు, పశువులు, మేకలు, గొర్రెలు ఇలా మా ఇంటి ముందు నుంచే పోయేది. సో నేను అప్పుడు అనుకునేది, ఓహో మన పరిస్థితి కూడా ఇదే కదా చదువుకోకపోతే అనేది ఒక మనసులో గట్టిగా నాటుకుపోయి ఆ 10th క్లాస్ గట్టిగా చదువుకోవటం, పాస్ కావటం అదే మైండ్లో ఉండేది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే మళ్ళీ పోయి నేను అదే పని చేయాలి కదా అనేది ఇట్లా ఒక స్ఫూర్తి. గ్రామంలో ఉండే పరిస్థితే మనకు ఒక పెద్ద స్ఫూర్తి. ఇంటర్మీడియట్లో 80% మార్కులు రావటం బైపీసీలో. అప్పుడు మెరిట్ మీద బీఎస్సీ సీట్లు ఇవ్వడంతో మనకు
ఆ అవకాశం రావటం, బిఎస్సీ అగ్రికల్చర్ 4 ఏళ్ళు పూర్తి చేయటం. ఆ 4 ఏళ్లలోనే అనుకునేది, ఒకవేళ మనం కొంచెం అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలని బిఎస్సీ సెకండ్ ఇయర్‌లో ఒక కోరిక పుట్టడం. దానికి అనుకూలంగా మనకున్న ఇష్టమైన సబ్జెక్ట్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ అని ఎన్నుకోవటం. దాన్నే ఫోకస్ చేయటం. ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రన్స్‌లో మనకు టాప్ రావటం. ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా అదే క్యాంపస్, రాజేంద్ర నగర్ క్యాంపస్‌లోనే చదువుకోవటం. అది పూర్తి చేయటం. తర్వాత ఆల్ ఇండియా ఎగ్జామ్ బనారస్ హిందూ యూనివర్సిటీలో పిహెచ్‌డి బయట చేయాలంటే కోరిక పుట్టింది. 9వ తరగతిలో ఒక లెసన్ ఉండేది లాల్ బహదూర్ శాస్త్రి గారిది. లాల్ బహదూర్ శాస్త్రి గారు రామ్‌నగర్ గంగా నది దాటి పుస్తకాల పైన ఒక చేత పట్టుకొని బనారస్ హిందూ యూనివర్సిటీలో పోయి చదువుకున్నట్టు మనం ఒక స్టోరీ ఉండేది. అది నాకు ఒక ఇన్స్పిరేషన్. కాశీ హిందూ విశ్వవిద్యాలయం అంటే అదేదో పెద్ద, అంటే ఆ రోజుల్లో కాశీకి పోయినోడు కాటికి పోయినట్టు లెక్క. పోయినోడు మళ్ళీ వచ్చేవాడు కాదని. ఆ 9థ్‌లోనే ఒక మైండ్‌లో పడేది. ఓహో! ఇటువంటి విశ్వవిద్యాలయంలో కూడా మనకు అవకాశం చదువుకోవాలని నాకు 9వ తరగతిలో ఒక కోరిక ఉండేది. అది కాస్త ఎంఎస్సీలో చదివేటప్పుడు ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ పిహెచ్‌డి ఎంట్రన్స్ పడటం, రాయటం. ఆ సంవత్సరమే ఎప్పుడు మద్రాసులో ఉండేది ఎంట్రన్స్ సెంటర్. ఆ సంవత్సరం నుంచి హైదరాబాద్ గవర్నమెంట్ సిటీ కాలేజ్‌లో సెంటర్ ఉండటం, అక్కడ రాయటం. మన అదృష్టం బాగుండి ఆల్ ఇండియా ర్యాంక్‌లో నంబర్ 1 ర్యాంక్ రావటం. ఆ యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తదో యూజీసీ ఫెలోషిప్ ఆ రోజుల్లో 1800 నెలకు ఇచ్చేయటం 90లో. సో, ఆ విధంగా బనారస్ హిందూ యూనివర్సిటీలో పోవటం, చదువుకోవటం. ఆ టైంలోనే ఆల్ ఇండియా ఎగ్జామ్ ఏఆర్ఎస్ అని ఉంటుంది. అక్కడ ఎగ్జామ్ రాయటం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లో సైంటిస్ట్ కావటం. అలా ప్రస్థానం మొదలై చివరికి 91లో ట్రైనింగ్‌లు పూర్తి చేసుకొని హైదరాబాదు మరియు ఢిల్లీలో, 92లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్‌లో సైంటిస్ట్‌గా చేరడం జరిగింది కెరియర్. అక్కడ 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పైన్స్‌లో ఒక జాబ్ పడటం. అక్కడ మనం అప్లై చేసుకోవటం. 38 మంది క్యాండిడేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో, మన ఒక అదృష్టం కలిసొచ్చి అక్కడ సెలెక్ట్ కావటం, అక్కడికి పోవటం జరిగింది. సో, ఆ విధంగా 2002 వరకు అక్కడ ఉండటం. తర్వాత ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌లో బాంబేలో ఉన్న ఒక ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్ అది. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌లో అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్‌గా 2 ఏళ్ళు పనిచేసి మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోవటం, 3 ఏళ్ళు పనిచేయడం జరిగింది. ఆ టైంలోనే అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఒక వరల్డ్ అగ్రికల్చర్ కాంగ్రెస్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు రావటం, రఘువీరారెడ్డి గారు వ్యవసాయ మంత్రి గారు కలవటం. సో, వారి స్ఫూర్తితోని ఆ ఇంటరాక్షన్‌లో మీరు హైదరాబాద్ రావచ్చు కదా! అగ్రికల్చర్ టాప్ ప్రియారిటీ ఆ రోజులలో రాజశేఖర్ గారు ఇవ్వటంతోని ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అప్లై చేసుకున్నాను ప్రొఫెసర్‌గా. చేసుకున్నప్పుడు నాకు సెలక్షన్ రావటం. ఆ విధంగా 2007లో మళ్ళా తెలంగాణకు రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి ప్రొఫెసర్‌గా, హెడ్‌గా కొన్ని బాధ్యతలు, ప్రభుత్వానికి అండదండలుగా పర్టిక్యులర్‌గా రఘువీరారెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఒక విజనరీ లీడర్ అగ్రికల్చర్‌లో. సో, ఒక వినూత్నంగా ఆలోచించేవారు. సో, వారికి అన్ని విధాలా మనం సహకరించడం, వారు కూడా నాకు అన్ని విధాల మద్దతు ఇవ్వడం. సో, అలా ప్రస్థానం జరిగింది 2014 వరకు. 14 తర్వాత రాష్ట్రం విడిపోవడం మనందరికీ తెలుసు. జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్‌లో గాని అన్ని యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటో ఆల్రెడీ రాయ్ గారు చెప్పారు. ఆ టైంలో 10 సంవత్సరాలు 2014 నుంచి 23 వరకు ఎన్ని అవమానాలు పడకూడదో అన్ని అవమానాలు కూడా పడ్డాం. ఒకటే కారణం, ఒక మెరిటోరియస్. అప్పటికే 30 కంట్రీస్ తిరిగాను. దాదాపుగా నెలకు 15 రోజులకు ఒకసారి ఎడిటోరియల్ ఈనాడులో రాసేవాడిని. సో, ఇవన్నీ ఏందంటే విజిబిలిటీ ఎక్కువున్నది. ఇతను ఇక్కడ ఉంటే మనకేదో కాంపిటీషను అని చెప్పి 2014 తెలంగాణ జూన్ 2కొస్తే జూన్ 9 నాడు నన్ను జగిత్యాలకు ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. సరే, మనం ప్రపంచం అంతా పని చేసిన వాళ్ళకు హైదరాబాద్, జగిత్యాల పెద్ద లెక్క కాదు. పోయినాం, అక్కడ 2 ఏళ్ళు పనిచేసినాం. మళ్ళీ డిప్యుటేషన్‌లో ఫిలిప్పైన్స్ పోయినాం 3 ఏళ్ళు. 2018లో మళ్ళీ తిరిగొచ్చినాం. తిరిగి రాగానే మళ్ళీ ఒక ఏడాదిలో అశ్వరావుపేటకు ట్రాన్స్‌ఫర్ చేయటం. అక్కడ ఒక 2 ఏళ్ళు పనిచేసి తిరిగి రావటం. ఆకునూరు మురళి గారు అప్పటికే రిజైన్ చేసి ఎస్‌డిఎఫ్ అనే ఒక సంస్థ పెట్టి యాక్టివిటీస్ చేయతోని నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అడుగేస్తూ వారికి కూడా అండగా ఉండుకు, ఆ టైంలోనే మన రాయిదాసు, ఇక్కడ ఉన్న మన మిత్రులు స్వరూప, డాక్టర్ ప్రీతి మేడం, పద్మజ షా గారు. సో, ఇలా ఒక ప్రస్థానం, ఒక బ్రేక్ లాగా జరిగింది. 2022లో చివరికి వీఆర్ఎస్ తీసుకొని పూర్తి స్థాయిలో ఒక సమాజంలో మార్పు కోసం ఆకునూరు మురళి గారు వేసే అడుగులో అడుగేస్తూ అన్ని రకాలుగా వారికి అండగా ఉంటూ, సో, అదొక సమాజం మీద మరొక పీహెచ్‌డీ చేసినట్టు అయింది నాకు. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత అనుకున్న మార్పు జరగటం 2023
డిసెంబర్లో. ఆ మార్పులో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంకి ఉపకులపతిగా ప్రజెంట్ గవర్నమెంట్ అక్టోబర్ 18న నన్ను నియమించడం జరిగింది. ఇక ఇదొక 4వ కొత్త ప్రస్తావన, ఛాలెంజింగ్ టాస్క్. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణలో దానికి ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నది. 1955లో సర్వపల్లి రాధాకృష్ణ గారు ఆ అగ్రికల్చర్ కాలేజీ రాజేంద్ర నగర్లో మొట్టమొదటిసారిగా ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఉస్మానియాలో ఉండేది 1946 నుంచి 55 వరకు. 55లో సర్వపల్లి రాధాకృష్ణ గారు రాజేంద్ర నగర్లో ఫస్ట్ టైం అగ్రికల్చర్ కాలేజ్ పెట్టడం. ఆ తర్వాత 1964లో నాటి 2వ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ ప్రజెంట్ ఉన్న రాజనగర్ విశ్వవిద్యాలయం ఆనాడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశంలో ఇది 3rd అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతాంగానికి అంకితం చేయడం జరిగింది. తర్వాత గ్రాడ్యువల్గా ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు హాస్టల్స్ ప్రారంభించడం, ఇందిరాగాంధీ గారు ప్రజెంట్ నేను కూర్చునే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 1965లో ఇందిరాగాంధీ గారు 1966లో ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం, మరి చెన్నారెడ్డి చాలా గ్రేట్ హిస్టరీ దానికి. అబ్దుల్ కలాం గారు మా యూనివర్సిటీకి రావటం, ఒకప్పుడు జార్జ్ బుష్ గారు కూడా వచ్చారు 2006లో వచ్చినప్పుడు. తను హైదరాబాద్ వచ్చినప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను ఒకే ఒక యూనివర్సిటీ, నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ చూస్తానని రావటం. సో ద యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉన్నది. మొత్తం భారతదేశంలో వరి విస్తీర్ణం దాదాపు మనకు 45 మిలియన్ హెక్టార్స్ ఉంటుంది, 45 మిలియన్ హెక్టార్స్. అందులో దాదాపుగా 12 మిలియన్ హెక్టార్స్ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి రకాలు పండిస్తున్నారు. ఈ రోజు నేను వియత్నాంలో ఉన్నాను. బీపీటీ వరి మీ రాష్ట్రం నుంచి మాకు దొరుకుతుందని అడుగుతున్నారు. ఫిలిప్పైన్స్ పోతే MTU 1010 అంటే మనకు అది కాటన్ దొర అంటారు దాన్ని. సో ఈ వెరైటీ దొరుకుతుందా అంటారు. అదేవిధంగా స్వర్ణ రకము 1982లో రిలీజ్ చేశాము మన యూనివర్సిటీ నుండి. అది 12 రాష్ట్రాలు ప్లస్ ఇండియాలోని కాకుండా అవుట్ సైడ్ 4 కంట్రీస్లో కూడా పాపులర్ వెరైటీ అది. సో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ఎడ్యుకేషనే కాదు, రీసెర్చ్లో చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ. సో అంత గొప్ప యూనివర్సిటీ దీనికి. సో ఇది 60 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేసుకున్నది. సో మేము డైమండ్ జూబ్లీ కూడా ఈ నెల 21వ తారీఖు కూడా చేస్తున్నాం. ఇది నాకు ఒక టాస్క్. నేను 3 ఛాలెంజెస్ నా ముందున్నాయి. అన్ని యూనివర్సిటీస్ ఒక ఎత్తు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ఎత్తు. సైజులో కానీ, నెట్వర్క్లో కానీ, మ్యాండేట్లో కానీ ఇది డిఫరెంట్. అంటే నేను ఏది గొప్పది ఏది చిన్నది అంటలేదు, ఇట్ ఇస్ డిఫరెంట్. మా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద మొత్తం ఒకటే తెలంగాణకు అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఫుడ్ సైన్స్ కాలేజ్ కానీ, 2 కానీ, హార్టికల్చర్ కాలేజ్ కానీ నెలకొల్పి ఉన్నాయి. దాదాపుగా 25 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి ఇండిపెండెంట్గా, 4 రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక 10 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక మరో 10 డాట్ సెంటర్, ఏరువాక సెంటర్లు అంటారు, అవి ఉన్నాయి. ఒక 10 అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద వ్యవస్థ. మాకు దాదాపుగా ఫ్యాకల్టీనే ఒక 800 పైగా ఫ్యాకల్టీ పొజిషన్స్, నాన్ టీచింగ్ అంతా కలిపితే 3000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, మరొక 3000 మంది పెన్షనర్స్, దాదాపు 10,000 మంది టైమ్ స్కేల్ వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్ వర్కర్స్ కావచ్చు. మొత్తం రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇట్స్ బిగ్ నెట్వర్క్. ఇక మ్యాండేట్కి వస్తే ఇది ఒక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కు మొత్తం యూనివర్సిటీ మ్యాండేట్లో 40% మా టైం కానీ రిసోర్సెస్ కానీ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కు, రిమైనింగ్ మరొక 40% వ్యవసాయ పరిశోధనలకు, రైతులకు కావాల్సిన అవసరాలు తీరే విధంగా పరిశోధనలు, మరొక 20% లాస్ట్ 20% రిమైనింగ్ టైం ఫ్రంట్ లైన్ ఎక్స్టెన్షన్. అంటే మేము చేసిన రీసెర్చ్ని రైతులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందించే విధంగా వివిధ ఫ్రంట్ లైన్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ కావచ్చు, కిసాన్ మేళాలు కావచ్చు, వ్యవసాయ అధికారులకు ట్రైనింగ్ కావచ్చు, నేరుగా రైతులకు సీడ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు. PPP మోడ్లో మన యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ అన్ని రకాలను వాళ్ళ యొక్క బ్రీడర్ సీడ్ని వేరే ప్రైవేట్ కంపెనీలు, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఇచ్చి అగ్రిమెంట్స్ ద్వారా రైతులకు అందే విధంగా చూడటం. సో రకరకాల పద్ధతుల ద్వారా ఈ ఫ్రంట్ లైన్ ఎక్స్టెన్షన్కు మరో 20% రిసోర్సెస్ టైం కేటాయిస్తాం. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క పని విధానము, దాని యొక్క అవుట్పుట్ కానీ, దాని యొక్క ఇంపాక్ట్ దాదాపుగా 50%
తెలంగాణ రైతాంగ తెలంగాణ ప్రజానీకం మీద ఉంటుంది. బహుశా ఏ యూనివర్సిటీకి ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. జనరల్గా ఏంటంటే అవి డైరెక్ట్గా పబ్లిక్తో డీల్స్ ఉండవు. మాది అట్లా కాదు, పబ్లిక్తో డైరెక్ట్ డీల్స్ ఉంటాయి. మాకు ఒక రోజుకు ఒక గంట సేపు నేను మనకు మా లిస్ట్లో ఫార్మర్స్ కోసమే కేటాయిస్తాం. విజిటింగ్ అవర్స్ ఫర్ ఫార్మర్స్. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ఏదో వాళ్ళకి వస్తుంటారు, వాళ్ళకి మనం కూర్చోబెట్టి సరైన డిఫరెంట్ మ్యాండేట్. సో ఇక మూడవది ఏంటంటే మాకు రిసోర్సెస్ కూడా మాకు కేంద్రం నుంచి కొన్ని పథకాలు ఉంటాయి. ఐసిఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి ఉండే నేషనల్ ప్రోగ్రాంలో కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీ కీలకమైన భాగస్వామి. అక్కడ మనకు చాలా స్టాఫ్ కానీ రిసోర్సెస్ రావటం, ప్లస్ మన ఓన్ రిసోర్సెస్. గత 10 సంవత్సరాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది ఒక చట్టం ద్వారా వచ్చింది. 1963 ఏపీయూ యాక్ట్ చట్టంలో క్లియర్గా ఉన్నది. అంటే ఎవరు ఎలాంటి వైస్ ఛాన్సలర్ ఏం చేయాలి, పాలక మండలి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, రిజిస్టర్ ఏం చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా అపాయింట్ కావాలి, డీన్స్, డైరెక్టర్స్. ఇది ఒక స్పష్టమైన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో రాసిన చట్టం ఇది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం 1963. దాని ద్వారా వచ్చిన మా విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో రాసిన చట్టం. ఇప్పటికీ ఆనాడు ఈనాడు కూడా అదే చట్టం ద్వారా నడుస్తున్నది. చిన్న చిన్న మార్పులు చేశాం. అంత గొప్ప చట్టం ఈనాటికి కూడా దాన్ని చట్టం మార్పు చేయాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు చూసిన తర్వాత. అంటే అంత చక్కగా నడుస్తుంది. కానీ గత 10 ఏళ్లలో తెలంగాణ సమాజంలో ఏ విధంగా వ్యవస్థలు పనిచేసినాయో, పని చేయకుండా పోయినాయో అదే పరిస్థితి యథారాజా తాజా ప్రజలాగా అన్ని సంస్థలకు పోయింది. మా యూనివర్సిటీ కూడా అదే పరిస్థితికి దారితీసింది. గత 13 సంవత్సరాల నుండి తెలంగాణ రాకముందు, అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా రెగ్యులర్ డీన్స్ లేరు, రెగ్యులర్ డైరెక్టర్స్ లేరు, రెగ్యులర్ రిజిస్ట్రార్ లేరు. ఒక్క వైస్ ఛాన్సలరే మాత్రమే ప్రభుత్వం అపాయింట్ చేసింది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అపాయింట్ చేసిన 6 సంవత్సరాలు. గతంలో 2014-23 మధ్యలో మరో 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ అని చట్టంలో లేనిది క్రియేట్ చేసి రాజకీయ బలము వాళ్ళ అండదండలు చూసుకొని అదొక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పొజిషన్గా క్రియేట్ చేసుకొని అదొక 2 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు ఒకే వ్యక్తి చేతిలో. ఆ తర్వాత ఇన్ఛార్జిగా ప్రజెంట్ అగ్రికల్చర్ సెక్రటరీ గారు రఘునందన్ రావు గారు చాలా ఎఫిషియెంట్ పర్సన్. కాకపోతే వారికి చాలా పని భారంతో జిఐడి సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, సో ఇన్ని పని భారాలతో వారు అనుకున్నంత టైం యూనివర్సిటీ మీద పెట్టలేకపోవటం. కానీ దాన్ని ఫర్దర్ డిటరేట్ కాకుండా కాపాడగలిగారు గత 2 years నుంచి. సో తర్వాత రెగ్యులర్గా మాకు రావడంతో నా చేతిలోకి వచ్చిన తర్వాత నేను చార్జ్ తీసుకున్నాక ఫస్ట్ ఈ వ్యవస్థలని చక్కగా తీసుకురావాలి. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి బిందువుగా ఎలా నడిచింది యూనివర్సిటీ అనేది, వ్యవస్థలు ఎలా కుప్పకూలిపోయినాయి అనేది మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో పనిచేస్తున్న దాదాపుగా 50 లక్షల మంది ఉద్యోగస్తులు, అందులో 20-22 లక్షల మంది మహిళా ఉద్యోగస్తులు ఉంటారు దాదాపుగా, ఇంక్లూడింగ్ సెంటర్స్ అన్ని. అంటే నేను చెప్పే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లు చూసుకుంటే 2 కోట్లు ఉంటారు. మొత్తం భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2 కోట్లు. మన మహిళా సోదరిమణులు దాదాపు ఒక 70-80 లక్షల పైగా ఉంటారు. అందరికీ చైల్డ్ కేర్ లీవ్ అని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్న ఆ టైంలో UPA 2లో పే రివిజన్ అయినప్పుడు చైల్డ్ కేర్ లీవ్ అనేది 2 సంవత్సరాలు మహిళా ఉద్యోగస్తులకు ఒక సదుపాయం కల్పించారు. 2 సంవత్సరాల వరకు వారు ఆ లీవ్ వాడుకోవచ్చు. మహిళా ఉద్యోగస్తులు 18 సంవత్సరాల పిల్లలు ఉన్నంత వరకు అప్పుడప్పుడు రెగ్యులర్ కాకుండా ఒక మంత్ ఒక డిఫరెంట్ స్పెల్స్లో 2 years వాడుకోవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం 6 months తగ్గించింది. దట్స్ ఫైన్. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అది 6 months నడుస్తున్నది, ఎక్సెప్ట్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. నేను జాయిన్ అయిన రోజు జస్ట్ జాయిన్ అయ్యాను. అందులో సగం మంది నాకు స్టూడెంట్స్ కాబట్టి, అందులో అమ్మాయిలు అబ్బాయిలు. ఒకరోజు తెల్లారి పొద్దున్నే అందులో సగం మంది మా యంగ్ మదర్స్ అంతా మా స్టూడెంట్స్ వచ్చి ఒక లెటర్ పట్టుకొని వచ్చారు. ఏంటమ్మా ఫస్ట్ లెటర్ ఇస్తారంటే, సార్ ఇది మా పరిస్థితి, చైల్డ్ కేర్ లీవ్ మాకు లేదు, దేశంలో అందరికి ఉన్నది, తెలంగాణలో ఉన్నది అన్నారు. అదేంటమ్మా ఇది హక్కు కదా, మీరు మహిళా కమిషన్కు మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, చేసి జైలు పోతారమ్మా, ఇకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హక్కు, ఇది మీకెందుకు డినై చేస్తారంటే, లేదు సార్ లేదు అన్నారు. ఎమ్మటే ఆ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ పిలిచి ఏమైందబ్బా అంటే, లేదు సార్ మీకు ఈఓఎల్ ఉంది అది ఉందని వాళ్ళు కావాలని ఇవ్వలేదు పోయిన పాలకులు. వెంటనే 1 hourలో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇది అంటే వ్యవస్థను ఏ విధంగా ఒక ఇండివిజువల్ ఓరియంటెడ్గా చేసుకుంటానికి ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. ఇక అలాంటి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నాకున్న ఛాలెంజ్ ఏదంటే, ఫస్ట్ వ్యవస్థలని
యూనివర్సిటీ చట్టం ప్రకారము ఫస్ట్ రీస్టోర్ చేయటం, రెండవది కీలక అధికారులైన డీన్స్ డైరెక్టర్స్ని వెంటనే నింపడానికి వచ్చిన 2 రోజులకే ఒక నోటిఫికేషన్ ఇవ్వటం, అది ప్రాసెస్లో ఉన్నది. ఈ డైమండ్ జూబ్లీ వల్ల కొద్దిగా లేట్ అయింది. జనవరి 1కు మాకు కొత్త టీం రావాలనుకున్నాం, బహుశా సంక్రాంతి వరకు వస్తారు. సో ఇది 2వ ఛాలెంజ్. ఇక 3వ ఛాలెంజ్ రీసెర్చ్ ప్రియారిటీస్ను. ఈరోజు వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కేవలం అధిక ఆహారం పండించాలి, అధిక ఉత్పత్తినిచ్చే, అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలనేది ఒక టాప్ ప్రియారిటీ. ఆ ప్రియారిటీ ఆ రోజులలో చాలా రెలవెన్స్, ఎందుకంటే మనకు డిమాండ్ వాజ్ మచ్ హైయర్ దెన్ ది సప్లై లేదు. ఓన్లీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడే వాళ్ళం 60s, 70s, ఎర్లీ 80s వరకు. కాబట్టి ఆ ప్రియారిటీ ఉండేది, అది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. కానీ ఇప్పటికీ అదే మోస పద్ధతిలో చాలా రీసెర్చ్ నడుస్తున్నది. ఈరోజు మనకున్న ఛాలెంజెస్లో 2 అగ్రికల్చర్ రీసెర్చ్లో, ఒకటి హౌ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ టు రెడ్యూస్ ది హ్యూమన్ డిపెండెన్సీ, లేబర్ కావచ్చు, ఇంకా మీ అన్స్కిల్డ్ యాక్టివిటీస్ మీద డిపెండెన్స్ తగ్గించడం కానీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్స్, అదేవిధంగా ఈ రోబోటిక్స్, డ్రోన్స్, వీటి ప్రాముఖ్యత పెరిగింది. మనం 10 సంవత్సరాల క్రితము డ్రోన్స్ అంటే అసలు ఎవరికి తెలియదు. ఏదో పెళ్లిలోకి పోతే రిసెప్షన్లో ఫోటోలు దించేది, చిన్న హెలికాప్టర్ లాగా, ఏదో బొమ్మలు, పిల్లలు ఆడుకున్న బొమ్మలాగా పైగా తిరుగుతుండేది, అదేదో డ్రోన్స్ అని మనం వినేది. ఈరోజు డ్రోన్స్ అగ్రికల్చర్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెస్టిసైడ్ స్ప్రేలు కానీ, బయో ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫామ్లో, నానో ఫెర్టిలైజర్స్ స్ప్రేలు కానీ, ఈవెన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా, సీడ్ సోయింగ్లో కూడా, ప్యాడీ సీడ్ సోయింగ్లో కూడా ఈరోజు డ్రోన్స్ మనుషులు అవసరం లేకుండా ఒక మూల కూర్చొని ఒక రిమోట్ పట్టుకొని, ఒక మొబైల్ పట్టుకొని ఈరోజు మొత్తం 5-10 ఎకరాలు కూడా సీడ్ సోయింగ్ చేయొచ్చు. ఇట్లా అప్లై వచ్చిన తర్వాత మాకు డ్రోన్ అకాడమీ ఉన్నది తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. మారుతి అకాడమీ ఒక యంగ్ ఎంటర్ప్రినర్. సో అతను ఐఐటి ఖరగ్పూర్, దెన్ ఇంకో ఫ్రెండ్ గోహతి, ఇద్దరు కలిసి మారుతి డ్రోన్స్ అని వాళ్ళు పెట్టారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, సార్ మాకు చాలా పొటెన్షియల్ ఉంది అగ్రికల్చర్లో. సో అంటే వాళ్ళకు మేము ఒక పార్ట్నర్షిప్ మోడ్లో ఎంఓఈ ద్వారా డ్రోన్ అకాడమీ అనేది మేమే రిజిస్టర్ చేసి క్రియేట్ చేసి పెట్టాము. వాళ్ళు ఆ యంగ్ గైస్ చక్కగా ఆ డ్రోన్స్ని తయారు చేయటము, అప్లికేషన్స్ చేయటము, దాని ప్రోటోకాల్స్ డెవలప్ చేయటము, ట్రైనింగ్ ఇవ్వటము చాలా చక్కగా చేశారు. తద్వారా మా యూనివర్సిటీకి ఫస్ట్ యూనివర్సిటీ ఇండియాలో DGCA కూడా మీడియం వరకు మనం క్యారీ చేయొచ్చు. మిగతా అన్ని డ్రోన్స్ ఉన్న పర్మిషన్ యాజ్ ఆన్ టుడే 25 కిలోల వరకు, అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. సో మా దానికి 150 కిలోల వరకు క్యారీ చేయొచ్చు. ఆ లైసెన్స్ వచ్చింది DGA నుంచి. సో వీ కెన్ అఫీషియల్లీ ఫ్లై. సో దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఇప్పుడు రోబోటిక్స్, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోటిక్స్ చాలా కీలకం అండి. ఇంటికాడ కూర్చొని మొబైల్ పట్టుకొని జస్ట్ ఒక ఆర్డర్ లాగానే, మనం ఊబర్ ఆటో ఇస్తే మన ఇంటి ముందు ఎట్లా వస్తుందో ఇట్లా ఆర్డర్ చేస్తే 4 రోబోస్ ఫీల్డ్కి వెళ్ళిపోయి అవే మొత్తం హార్వెస్టింగో వీడింగో చేసి మళ్ళీ అవి వెళ్ళిపోతాయి. మనకు అంటే మ్యాన్లెస్ అటువంటి పరిస్థితి వస్తుంది. అది చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, ఇదేంటి చెప్తుండు సార్ అని కొంతమంది కనిపించచ్చు. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి రియాలిటీ. ఇప్పుడు యూరోప్లో మ్యాన్లెస్ డైరీ, నేను ఇప్పుడు 2011లో వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ బ్రజల్స్ టు అమ్స్టర్డామ్ ఆన్ రోడ్, ఒక మ్యాన్లెస్ డైరీ చూశాను. అక్కడ మనుషులు లేరు, ఒక 134 డైరీలు ఉన్నాయి, అంత రోబోసే. పాలు పిండటం కానీ, పేడ తీయటం కానీ, క్లీన్ చేయటము, ఫీడింగ్ పెట్టడం, ఎవ్రీథింగ్ ఈజ్ సెన్సార్స్ అండ్ డ్రోన్ రోబోట్స్. ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ ఇబ్బంది ఉంటే ఐ థింక్ ఓనర్ ఇక్కడ సంబడి లీవ్స్ హియర్, అతనికి సిగ్నల్ పోతుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు వస్తాడు అతను. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అగ్రికల్చర్లో కూడా మనకు ఆ పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వాటికి అనుకూలంగా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా, దీనికోసం అని ఒక 2 వారాల క్రితం మేము బాంబే పోయినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ శెట్టి గారిని కలిసినాం. ఆయన మా యూనివర్సిటీ అల్యూమినే, నాకంటే 1 year సీనియర్, నాకు మంచి మిత్రుడు. సిఎస్ఆర్ కింద మాకు యూనివర్సిటీకి ఈ డైమండ్ జూబ్లీ తరఫున మీరు ఒక 50 ఏళ్ళు గుర్తుండేటట్టుగా మీరు ఏదైనా ఇవ్వాలని అడిగినప్పుడు వెంటనే దిస్ ఈజ్ అ ప్రియారిటీ అగ్రికల్చర్లో. సో యూ గో హెడ్, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ల్యాబ్ అండ్ రోబోటిక్స్ సంబంధించి పెట్టండి, 15-20 కోట్లైనా ఐఎమ్ రెడీ టు గివ్ ఫ్రమ్ సిఎస్ఆర్ అని. అది మేము ప్రపోజల్ పంపాం, ఇన్ ప్రిన్సిపల్గా వారు ఒప్పుకున్నారు. ఇక సెకండ్ ప్రియారిటీ ఏంటంటే అగ్రికల్చర్లో, అగ్రో ఫుడ్ సిస్టంలో
క్లైమేట్ చేంజ్, విపరీతమైన వాతావరణ మార్పులు, తద్వారా ఒకటి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, సాయిల్ కానీ వాటర్ క్వాలిటీ కానీ ఎయిర్ క్వాలిటీ అడికాడికి తగ్గిపోవటం. రెండవది హెల్దీ ఫుడ్స్ అనేది పోయినాయి. ఇప్పుడు అంత రెసిడ్యువల్ బేస్డ్ ఫుడ్స్, తద్వారా ఫుడ్ చైన్ ద్వారా హెల్త్ హజార్డ్స్ రావటం. సో ఇదంతా ఒక సీరియస్ ఇష్యూ ఆఫ్ ది ఎంటైర్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. మనం గతం వరకు ఒకటే ప్రయారిటీగా మనం ముందుకెళ్ళాం అగ్రికల్చర్ రీసెర్చ్. ఒకటి ఈల్డ్ పెరగాలి అని ఇదే ఒకటి. నౌ సర్ప్లస్ తెలంగాణ కానీ భారతదేశం కూడా ఇప్పుడు ఇండియా ఈజ్ నౌ ఆల్మోస్ట్ 20 million tons ఫుడ్ గ్రెయిన్ సర్ప్లస్. తెలంగాణ అలోన్ ఈజ్ 5 million tons రైస్ సర్ప్లస్. కాబట్టి ఇప్పుడు మనం సప్లై కంటే హై ఈల్డింగ్ కంటే మనకు కావాల్సింది ఇప్పుడు నౌ హౌ టు ప్రొటెక్ట్ దిస్ ఎన్విరాన్మెంట్, హౌ టు ప్రొటెక్ట్ ది క్లైమేట్. సో దానికి వాట్ కైండ్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ అప్రోచెస్. నేను ఈరోజు ఒక 2 రోజుల క్రితము నిన్న వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మెకాంగ్ డెల్టాలో ఒక కంపెనీ చూశాను. ఒక యంగ్ లేడీ, ఎంటర్ప్రినర్ లేడీ, హౌ టు ప్రొడ్యూస్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఫ్రమ్ ది ఆల్ వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్, ష్రింప్ వేస్ట్, ఫిష్ నుంచి వచ్చేది, మటన్, చికెన్, ప్యాడీ స్టబుల్స్ అండ్ మేజ్ స్టబుల్స్, వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్స్ వేస్ట్, అన్ని ఎవ్రీథింగ్ బయో వేస్ట్ అంతా కలెక్ట్ చేయడం. ఒక పేటెంట్ టెక్నాలజీ యుఎస్ లో ఒక ప్రొఫెసర్, నాకు అది గుర్తులేదు, నాకు నిన్నే చెప్పారు, నాకు గుర్తు, ఒక యుఎస్ లో నవ్ ఈజ్ 80+. ఈజ్ ద వన్ హూ ఇన్వెంటెడ్ దట్ అప్రోచ్ అండ్ ఆల్సో మిషనరీ. హీ హాజ్ పేటెంట్. సో దాన్ని ఆ అమ్మాయి అక్కడి నుంచి పేటెంట్స్ రైట్స్ లైసెన్స్ తీసుకొని ఆ మిషన్ కొనుక్కొని తైవాన్ నుంచి, ఇట్ ఈస్ లైక్ ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్ వితౌట్ ఎనీ కెమికల్, ఓన్లీ బయో వేస్ట్, కంప్లీట్ వేస్ట్ మెటీరియల్ నుంచి చక్కగా 40 కిలోల చక్కటి బస్తాలు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తీసుకొని $12 per 40 kg బ్యాగ్, 40 kg బ్యాగ్కు $12 చక్కగా డిమాండ్. దానివల్ల ఏంటి, మీకు కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. తద్వారా మీకు సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది. తద్వారా మీకు పెస్ట్ డిసీజ్ ఇన్ఫెస్టేషన్ తగ్గుతుంది. అండ్ మీకు ఆ ఫుడ్ చైన్లో ఆ పెస్టిసైడ్ రెసిడ్యువల్ రావు. అండ్ ఈల్డ్స్ ఆర్ గుడ్. అండ్ గ్రెయిన్ వెయిట్ బాగుంటుంది. టెస్ట్ వెయిట్ అంటాం, అంటే ఒక 1000 grams గ్రెయిన్ వెయిట్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ మాన్యూర్స్ ఆర్ మచ్ హైయర్ దెన్ ది కెమికల్ ఫెర్టిలైజర్ అప్లైడ్ ఫీల్డ్. సో ఇన్ని అడ్వాంటేజ్, చాలా డిమాండ్ ఉంది. జస్ట్ ఐ ఆస్క్డ్ హర్ డిఫరెంట్ డీటెయిల్స్. 2012లో స్థాపించింది అమ్మాయి, అండ్ విత్ జస్ట్ $2 million and working very well. So then I told her, I think you are creating wealth from the waste. Nothing is waste in this world if you use your innovative mind and approach, and nothing is waste. She is creating wealth from the waste. Now her turnover is about $20 million పైగా అయింది, 10 times than what she invested 12 years back. So అంటే that is the best climate resilient approaches. Likewise మన ఫుడ్ వేస్ట్, హాస్టల్స్ నుంచి కానీ, రెస్టారెంట్ నుంచి కానీ, హౌస్ హోల్డ్స్ నుంచి కానీ, ఫుడ్ వేస్ట్ నుంచి BSF అని బ్లాక్ సోల్జర్ ఫ్లై ఒక ఇన్సెక్ట్ ఉంటుంది. దానికి హెవీ ఫీడర్, అది కిలోలు తింటుంది, ఇంత లావ్ అవుతుంది, చాలా హెవీగా అవుతుంది. దాని లార్వా టైంలో దాన్ని తీసి ప్రాసెస్ చేస్తే దట్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ పెట్స్, హై క్వాలిటీ పెట్స్, అసలు ద వెరీ రిచ్ ఫుడ్. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఫుడ్ వేస్ట్, ఫుడ్ లాస్ని కూడా మనం నివారించగలుగుతాం. ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ అప్రోచ్. సో ఇలా రకరకాల క్లైమేట్ రెసిలియంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ అరౌండ్ అండ్ ఇది థాయిలాండ్ లో చూశాను. ఇది BSF బ్లాక్ సోల్జర్ ఫ్లై ఏ విధంగా, ఇట్స్ అ వెరీ స్మాల్ ఎంటర్ప్రెనర్స్. సో మంత్లీ 30,000 బాత్ ఈజ్ ఎర్నింగ్. 30,000 అంటే రఫ్లీ అబౌట్ 75,000 rupees. వన్ స్మాల్ ఫ్యామిలీ, ఇట్స్ అ హౌస్ హోల్డ్ యాక్టివిటీ. సో ఈ విధంగా మనకు సెకండ్ ప్రియారిటీ ఏంటంటే ఇలాంటి క్లైమేట్ రెసిలియంట్ ఇన్నోవేషన్స్ని మనం ప్రమోట్ చేయటం, ఎంటర్ప్రెనర్స్గా తయారు చేయటం. సో ఇది ఒక సెకండ్ ప్రియారిటీ. అఫ్ కోర్స్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ టాప్ ప్రియారిటీ బికాస్ బీయింగ్ ఏ యూనివర్సిటీ. సో నౌ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ది రివైజ్డ్ సిలబస్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్. అండ్ అన్ఫార్చునేట్లీ మా అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ర్యాంకు 6వ ర్యాంకు 2015లో, తెలంగాణ ఆవిర్భావం టైంలో 15వ ర్యాంకు 2023 నేను ఉపకులపతి అప్పటికి అది 37వ ర్యాంకు పడిపోయింది. సో 37వ ర్యాంకులో యూనివర్సిటీకి నేను చార్జ్ తీసుకున్నాను. నా గోల్ ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో రీసెర్చ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ నాకున్న అనుభవంతో ఎంత చేయగలమో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్లో, లిమిటెడ్ టైంలో చేసి
అట్లీస్ట్ మళ్ళీ పునర్వైభవం, అట్లీస్ట్ రిజ్యూనేట్ ది పాస్ట్ గ్లోరీ. నేను ఏదో నెంబర్ 1 తీసుకుపోతాను, ఏదో గొప్పగా చెప్పడం అనేది అంత సబబు కాకుండా అట్లీస్ట్ బిలో 10 ర్యాంక్ తీసుకుపోవాలి బై 2027 అనేది ఒక బ్రాడ్ ఒక గోల్ తోని ముందుకెళ్తున్నాం. మంత్రి గారు కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి గారు, మాకు చాలా అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, అపారమైన అనుభవం ఉన్నది వ్యవసాయ రంగంలో. సో వారు ఎప్పుడు మాకు అండగా ఉంటున్నారు, ఏది కావాలంటే అది ఇస్తామన్నారు. ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎప్పుడు ఫండ్స్ మేము ఆపం. సో మీరు, ఐ నో యువర్ యూనివర్సిటీ వర్క్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది 50% ఆఫ్ ది పీపుల్. అది మాకు పొలిటికల్లీ కూడా చాలా సెన్సిటివ్. సో కాబట్టి మాకు అన్ని రకాల మద్దతులు ఉన్నాయి. మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. సో చేయాలనే ఒక తపన ఉన్నది. సో మీరందరూ కూడా మాకు సహకరించాలి. ఈ డైమండ్ జూబ్లీని కూడా అదే ఉద్దేశంతో, రిమెంబరింగ్ ది పాస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఫ్యూచర్ అనే ఒక బ్రాడ్ థీమ్ తోని వచ్చే ఈ నెల, వచ్చే వారం, ఇది డిసెంబర్ 2021 నాడు డైమండ్ జూబ్లీ చేస్తున్నాం. సీఎం గారు కూడా వస్తున్నారు, ఒక కిసాన్ మేళా వస్తున్నారు. సో ఎవరైనా మన మిత్రులు, అమెరికా నుంచి కూడా మా అల్యూమిని క్యాన్సర్ స్టేట్ నుంచి ఒక ప్రొఫెసరు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి చాలా మంది బయట నుంచి కూడా మా డైమండ్ జూబ్లీకి వస్తున్నారు. సో మీరందరూ లెట్ మీ appeal all of you to bless the university for flourishing it at least to rejuvenate its past glory. సో రాయ్ గారు, చాలా ఉంటది, మనం దీన్ని ఇక్కడ ఆపేద్దాము. తర్వాత let us discuss and take the questions. థ్యాంక్ యూ సో మచ్ జానయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు ఇట్లాంటి జూమ్ సెషన్స్ దాదాపు మేము 2014 నుంచే జూమ్ సెషన్స్ పెడుతున్నాము. వి యూస్ టు హ్యావ్ మెనీ టాపిక్స్. సో అగ్రికల్చర్ టాపిక్ వాజ్ ద లీస్ట్ ఇంపార్టెన్స్. అంటే ఒకటి మాకు అనుభవం, అంటే యాజ్ ఏ ఫార్మింగ్ కుటుంబంలో పుట్టడం తప్ప మిగతా దాని మీద సబ్జెక్ట్ అవగాహన కానీ, స్పీకర్స్ కానీ, ఆ టాపిక్స్ ఎప్పుడు రాదు. సో దిస్ ఈస్ ఎ వెరీ రేర్ టాపిక్ ఫర్ అస్. అండ్ చాలా చక్కగా క్లాస్ రూమ్లో విన్నట్లు అనిపించింది. అండ్ నేను ఏదైతే చాలా క్వశ్చన్స్ అడగాలనుకున్నాను, మీరు అవే చెప్పేశారు. ది ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ గురించి, ఇన్నోవేటివ్ టీచింగ్, యూనో ఏంటంటే సార్, ముఖ్యంగా మన ఐ లవ్ ఇండియా, నీకు తెలుసు. హౌ మచ్ ఐ లవ్ యూ నీకు తెలుసు. ఫ్యామిలీ కంటే ఎక్కువ లవ్ చేస్తే ఇండియన్. ఓకే, సో కానీ at the same time I have the responsibility to identify the issues we face as a society. ఇండియాలో లీడర్షిప్ అంటే మేనేజర్, అరే అడ్వోరా ఇట్రారా, నేను చెప్పినట్లు నువ్వు ఇచ్చేయు వచ్చేయు, కమాండింగ్ అన్నట్లు బేసికల్గా. బట్ రియల్ లీడర్షిప్ ఏంటంటే ఎనేబుల్ యువర్ సబార్డినేట్స్, ఎనేబుల్ ద పీపుల్ బిలో ద చైన్ ఆఫ్ కమాండ్ టు గివ్ ద బెస్ట్ టు ద సిస్టమ్. నీకున్న పరిధిలో నీ కింద ఉన్న సబార్డినేట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ కలెక్టివ్గా వర్క్ చేసి మీరు అన్నట్లు యూనివర్సిటీస్ని 37 ర్యాంక్ నుంచి మళ్ళీ 6th ర్యాంక్ తీసుకెళ్లడమే అది లీడర్షిప్. దట్ ఈస్ అ సక్సెస్ యాజ్ అ వీసీ. ఓకే, అదొకటి ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ దాట్. యూనో వీళ్ళు బీఆర్ఎస్ మనుషులు, వీళ్ళు బీజేపీ మనుషులు, వీళ్ళు వాళ్ళ మనుషులు, వీళ్ళు అలా కాకుండా గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ హెడ్స్. వన్ ఆఫ్ ద ఇప్పుడు 14 యూనివర్సిటీలో ఇట్ ఈస్ ఓన్లీ వన్ యూనివర్సిటీ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్, అండ్ ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ కానీ, ఏరియా కానీ. సో యూ హ్యావ్ ఆపర్చునిటీ, యూ హ్యావ్ ఎ ఛాలెంజ్, అండ్ వి విష్ యూ ద బెస్ట్ అండ్ విల్ స్టాండ్ విత్ యూ. ఈరోజు కాల్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్స్, సైంటిస్టులు, ఎకనామిస్టులు. నేను ఒకళ్ళొకళ్ళ పేర్లు పిలుస్తాను, దయచేసి మీరు కొంత క్లుప్తంగా ఒక 3 minutes 4 minutesలో క్వశ్చన్ రూపంలో, కామెంట్ రూపంలో చెప్పండి. సో అంత వెరీ అకాంప్లిష్డ్ పీపుల్ ఉన్నారు సార్ ఈరోజు కాల్లో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ ఇన్వైట్ మై colleague, mentor, friend, brother, Dr. Venkat Maruz from Global NRI Forum to talk about agriculture, also his own experience and his association with you. He also knows you well. Dr. Venkat Maruzu from Boston area. He's a MIT scholar, and so he's in the call. Dr. Venkat Anna. So if he is in the mute, yeah, actually. Yeah. Yeah, Anna.
హలో. ప్లీజ్ ప్లీజ్ గో. థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య గారు. మీరు యాక్చువల్లీ మీ పర్సనల్ లైఫ్ అంత గురించి ఇంతకుముందు తెలియదు. చాలా ఇంప్రెసివ్. మీరు ఒక్కటి ఏ బ్యాచ్ మీరు అగ్రికల్చర్ లో బ్యాచులర్స్? 1983. 83 to passed out, 83 admitted, 87 passed out. బట్ వెరీ ఇంప్రెసివ్ అండి మీ బ్యాక్గ్రౌండ్, వేర్ యూ స్టార్టెడ్ అండ్ వేర్ యూ హ్యావ్ అచీవ్డ్ అండ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇప్పుడు నేను జనగాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కానీ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మై ఫాదర్ వాజ్ అ స్కూల్ టీచర్ అండ్ హెడ్ మాస్టర్, సో దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. I can only have so much appreciation for people like you, first generation, Roy, and there are so many people here. Unbelievable the challenges you have to overcome to get to this stage. So that way, we really want to congratulate you, and I can see your passion, and I've read your articles, and you're a regular contributor. So I think you got the right person for this university. I know it's a very, very depressing the way the rank fell. I've been following. I unfortunately didn't have much association, but very, very sad. Like any other university that KCR killed, this university was also, very, very. But it's in the good hands, and looks like you have good ideas and all that. And నాకేం క్వశ్చన్ ఏం లేదండి. కేటీఆర్ వచ్చి మా మీటింగ్ లలో చేతి కట్టుకొని నిల్చుకొని పోయిన చరిత్ర ఉన్నది. ఆమె ఎవడు గతి లేకుంటే కవితమ్మని తెచ్చి మేము 10 మీటింగ్లు పెట్టినాము. అవంతా ఉంది లేండి కానీ ఇక మేము వీ క్యాన్ అసోసియేట్ విత్ టీఆర్ఎస్, వీ క్యాన్ గో నియర్ దెమ్. వెంకటన్న, వి మస్ట్ ఎడ్యుకేట్, బికాస్ ఎందుకంటే మీరు మన తెలంగాణ పీక్ మూమెంట్ లో బోస్ లో యువర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, నాకు అనిపిస్తుంది వాట్ ద హెక్ దిస్ గై ఇస్ ఎ CIO, లేవగానే మార్నింగ్ జై తెలంగాణ అంటాడు. అంటే సార్ వి సాక్రిఫైస్డ్ సార్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం సార్, అక్కడ పొద్దున మార్నింగ్ 9-10 అయ్యేసరికి మాకు రాత్రి 1 అవుతుండే. ఈ పిల్లలకు డోర్ వేసేసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టేది. మళ్ళా మమ్మల్ని అంటే NRI సార్ వెరీ అండర్ అప్రిషియేట్ సార్, NRI సార్ వెరీ అండర్ అప్రిషియేటెడ్. తెలంగాణ మూమెంట్ అనేది ఒక మూమెంట్. ప్రతి తెలంగాణ పౌరుడు ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ గొంతెత్తి కూసి దాన్ని ఒక గొంతెత్తి పోరాటం చేయబట్టి ఇలా మనకు వచ్చింది. ఇవాళ హ్యాపీ. అది వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, అది ఓకే. 10 ఏళ్ళు బ్యాడ్ చేతిలో పోయింది హ్యాపీ, never gone waste. Finally we achieved what we wanted as a state of Telangana. సార్ విల్ టేక్ అది చాలా హ్యాపీగా అనిపించింది లేండి. తెలంగాణకు ఇక్కడ నుంచి మేము పనిచేయగలిగే అవకాశం వచ్చింది అనేది ఇంపార్టెంట్. సరే రూలర్స్ ఎవరు వస్తారు పోతారు, మీరు అన్నది కరెక్ట్. కాకపోతే ఒక్కటి అంటే మొదట ఎట్లునేది అంటే మన తెలంగాణ వాళ్ళు కూడా 99% సపోర్ట్ లేకుండా ఉండే సార్ ఫస్ట్ ఒక 5-6 years. సో ఆ కష్టంగా దాన్ని బిల్డ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. సరే ఒక స్టేజ్ వచ్చినాక చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి. బట్ ఐ థింక్ అక్కడ లోకల్లో జనాలు చేసిన సాక్రిఫైజ్లు, చనిపోయినరు, జీవితాలు, కెరీర్లు పాడు చేసుకున్నారు. స్టూడెంట్స్ పాపం వాళ్ళ కేసులు పెట్టుకొని జైళ్ళలో పడ్డారు. వాళ్ళ ముందు మాది తక్కువనే, బట్ వీ హ్యావ్ డన్ అవర్ బిట్ ఇన్ ద యాజ్ NRIs అనేది ఒక సంతృప్తి ఉంది అంతే. కనెక్ట్ విత్ హిమ్ వెన్ యు విజిట్ ఇండియా నెక్స్ట్ టైం. So thank you Roy. Thank you Anna, thank you so much Venkatan. So the next question, we have professor, economist professor from Central University, KLN garu, Lakshminarayan garu, మీరు ఒక కామెంట్ గాని క్వశ్చన్ గాని ఏంటంటే the link between economy agriculture is very crucial. అది politicians they don't understand it. Lakshminarayan garu. Just clarification I wanted now. In agriculture ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మనం ఉపయోగించుకోవచ్చు కదా అని మన జానయ్య సార్ చెప్పారు. అది అవసరమే టెక్నాలజీ. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పర్టికులర్గా ఇప్పుడు కోతలు కోయటానికి, నాట్లు వేయటానికి అన్నిటికీ మనం ఉపయోగించుకుంటే మనలాంటి కొంత పాపులస్ కంట్రీలో హౌ టు అడ్రస్ దిస్ అన్ఎంప్లాయ్ ఆల్రెడీ ఇప్పుడు ఊళ్ళు ఇడిచిపెట్టి
పట్టణాలకు వచ్చి పట్టణాలలో సరిగా ఈ రకమైన పనులు సరిగా దొరకక స్లమ్స్లలో ఉంటూ ఇట్లా ప్రాబ్లం అవుతుంది కదా. సో హౌ టు గో అబౌట్ అని క్లారిఫికేషన్ అడుగుదామని, దట్ ఈస్ వాట్ ఐ బ్రీఫ్లీ వాంటెడ్. సో క్వశ్చన్ ఏంటంటే సార్, జానయ్య గారు, అడాప్ట్ టెక్నాలజీ at the same time limit job loss. This was the concept and theory of the certain classical school in the 70s. ఏంటంటే ముఖ్యంగా ట్రాక్టర్లు వచ్చినప్పుడు, ట్రాక్టరైజేషన్ జరిగినప్పుడు, ట్రాక్టర్ వల్ల ట్రాక్టర్ అఫ్ కోర్స్ నౌ డ్రోన్స్, రోబోటిక్స్, ఇట్స్ ఎవల్యూషనరీ ప్రాసెస్, ఫార్మ్ మెకనైజేషన్ అనేది ఇది ఉన్నది, ఈ థియరీ అనేది ఉన్నది. బట్ ఇఫ్ యూ సీ ది డెవలప్మెంట్ ప్రాసెస్ అక్రాస్ ది వరల్డ్, అది మన ఇండియానే కావచ్చు, ఈవెన్ యుఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ యుఎస్. 1856లో 60% ఆఫ్ ది పీపుల్ డైరెక్ట్లీ డిరైవింగ్ ది లైవ్లీహుడ్ ఫ్రమ్ అగ్రికల్చర్. 1856 as the economy of US start intensifying, growing, the people started moving out of agriculture at the similar rate or even faster rate. Now today even not even 2% in US population is depending on agriculture. In fact, the biggest worry for US is how to retain this 2% in agriculture. That's the biggest worry for them. అగ్రికల్చర్లో ఎక్కడైతే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో అక్కడ మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, స్టాండ్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, అండ్ ఓవరాల్ లేబర్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ ఏంటంటే, చైనా కూడా అఫ్ కోర్స్ అడాప్టెడ్ ది సేమ్ పాలసీ, బట్ చైనా డిడ్ వన్ థింగ్ విచ్ ఇండియా డిడ్ నాట్ డూ. ఏంటంటే, యాజ్ వి ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆర్ గోయింగ్, ఎకానమీ గ్రోస్, ఎడ్యుకేషన్ లెవెల్ గోస్, ఆబ్వియస్లీ generations, no, the current generations don't like to work in a drudgery work. In fact, they want to be even idle, depending on the parents or whatever relief government is giving, PDS, this, that, all ఉచితాలు అని ఉన్నాయి కదా. సో కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్లో 40-45% రైతులు కేవలం లేబర్ లేక వ్యవసాయాన్ని మానుకున్నారు. దిస్ ఇస్ అఫీషియల్ డేటా, నాట్ మై డేటా. సో కాబట్టి అట్టని అన్ఎంప్లాయ్మెంట్ ఉందా లేదు ఉన్నది. But willingness to work in agriculture is almost declining. It continues to decline. Unfortunately, అంటే మీకు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. గ్రామాలలో ఏదో ఆటో తోలుకుంటాను, ఇచ్చే ఆసరా పెన్షనో లేదంటే PDS రైసో తీసుకొని నేను ఉంటాను. కానీ జానయ్య గారు, యా, ఒక లాస్ట్ స్టేట్మెంట్ రిపీట్ చేయండి. లాస్ట్ ఒక 30 seconds రిపీట్ చేయండి. సో ఈ లేబర్ సేవింగ్ అప్రోచెస్ అనేది ఇన్విటబుల్. సో యూ వాంట్ టు మోడర్నైజ్ అగ్రికల్చర్ టు మెయింటైన్ ది ఫుడ్ సెక్యూరిటీ, డెఫినెట్లీ వీ నీడ్ టు మెయింటైన్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అండ్ దెర్ ఇస్ నో వే. లేబర్ అవైలబిలిటీ ఇస్ నాట్ ఇష్యూ. The willingness to work is a big issue because of the increasing education levels, but there is no alternate employment. But there are a lot of free schemes like PDS రైస్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు. సో వీటి వల్ల ఏంటంటే, ఓకే, ఐఎమ్ గెటింగ్ సమ్ ఫుడ్, సో ఐ డోంట్ నీడ్ టు వర్క్ ఇన్ డ్రెడ్జరీ వర్క్. దానివల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ సఫర్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ ఇండియన్ అగ్రికల్చర్ ఆబ్వియస్లీ హ్యాస్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అగ్రికల్చరల్ మిషనరీస్. అయితే యాక్చువల్గా సార్, ఐ థింక్ మన కేలన్ గారు మంచి క్వశ్చన్ ఇచ్చారు సార్. దీని మీద ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ ది వేస్ అనేది ఏమన్నా? మనకు చైనా ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ చైనీస్ పొలిటికల్ ఎకానమీ ఇస్ డిఫరెంట్, బట్ అట్లీస్ట్ థాయిలాండ్ మోడల్ ఇస్ గుడ్. థాయిలాండ్ లో నా ఓన్లీ 8% ఆఫ్ ది పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అదే మీకు ఐ థింక్ 1980లో, అబౌట్ 40 years back, 45 years back, almost 60% people were in agriculture. Thailand is one country in Asia, even in little bit in neighboring small country like Sri Lanka, successfully brought this agro-processing, small-scale agro-processing industry in the rural areas. So కాబట్టి even అక్కడ మీకు డెడ్జరీ అంటే లెస్ డెడ్జరీ వర్క్, కాబట్టి ఎడ్యుకేటెడ్ యూత్ విల్ వర్క్ అండ్ దేర్ ఇస్ అ వాల్యూ అడిషన్, అండ్ as therefore there is a farmers income పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. Unfortunately, we have been talking in agro processing in India for last 25-30 years, but the progress is very slow. That's the only way. But మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, ఇవన్నీ, కానీ స్టిల్ గవర్నమెంట్ పాలసీస్ హ్యావ్ టు బి రివ్యూడ్ అండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దట్ ఇస్ ఓన్లీ వే. విలేజ్ మహాత్మా గాంధీ చెప్పింది అదే కదండి. మహాత్మా గాంధీ చెప్పిన కాన్సెప్ట్ స్టిల్ ఇట్ ఇస్ రెలవెన్స్. దట్ వాస్ మెన్షన్ ఇన్ ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
సో విలేజ్ బేస్డ్, రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎందుకు కావాలన్నారు? బికాస్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ పీపుల్ ఎంగేజ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ, యూ కెనాట్ కీప్ ఇన్ ఎవ్రీబడి ఇన్ అగ్రికల్చర్, బికాస్ ఎడ్యుకేషన్ పెరుగుతుంటుంది కాబట్టి. సో ఓన్లీ ఏంటంటే ఈ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఓన్లీ వే దట్ సక్సెస్ఫుల్లీ ఇట్ వాస్ డన్ ఇన్ చైనా, ఇన్ వియత్నాం అండ్ ఆల్సో ఈవెన్ ఇన్ థాయిలాండ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో అనుకున్నంత స్థాయిలో జరగలే. మనం ఎక్కువ చెప్పుకున్నాం, రాజ్యాంగంలో ఉన్నదని చెప్పుకున్నాం, మహాత్మా గాంధీ గారు చెప్పారు, రాజ్యాంగంలో పొందుపరిచాం, కానీ ప్రోగ్రెస్ యు సీ అవర్ ఓన్ లాస్ట్ 10 years లో ఇఫ్ యూ గివ్ అ డేటా, సమ్ thousands of small scale industries were closed down. Just in front of my university there was a cottage down. ఒకప్పుడు కొన్ని వందల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండి ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు thousands of people. Now all have been disappeared. Instead of promoting, we are destroying the small scale industries. So the unfortunate, I think our policy need to be reviewed and reoriented. థ్యాంక్ యూ కేఎల్ఎన్ గారు, మంచి క్వశ్చన్ ఇచ్చారు. సో అయితే ఒక 30 seconds లో కేఎల్ఎన్ రెస్పాండ్ అవుతాను. ఈ ఏఐ అడాప్షన్ అగ్రికల్చరే కాదు సార్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ సింపుల్ బ్యాంక్ క్యాషియర్ కదా, నిన్న ఒక క్వశ్చన్ వేశారు, ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. సో ఇఫ్ ఏఐ ఈజ్ అడాప్టెడ్, బ్యాంక్లో ఏఐ అడాప్ట్ చేస్తే క్యాషియర్ జాబులు అన్నీ పోతాయంటే ఆయన ఏమన్నాడు తెలుసా? యాజ్ ఏ బ్యాంక్ వీ డోంట్ స్పెండ్ టైమ్ విత్ కస్టమర్స్. ఎప్పుడు వాళ్ళని పంపించాలి, యూ నీడ్ టు గెట్ రైడ్ ఆఫ్ దెమ్. ఇఫ్ ఏఐ టేక్స్ మై బ్యాక్ ఆఫీస్ జాబ్, ప్రాసెసింగ్ జాబ్, ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మోర్ ఫేస్ టైమ్ విత్ పీపుల్. సో ఏఐ వల్ల కొంత డిస్లోకేషన్ అవుతుంది సార్, జాబ్ డిస్లోకేషన్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్, ఇప్పుడు చూడు సార్, వెదర్ ప్రెడిక్షన్ కానీ, డిసీజ్ ప్రోయాక్టివ్ ప్రెడిక్షన్ కానీ, కంట్రోలింగ్ కానీ. Sir, if you focus any technology just for a single purpose of reducing cost, increasing productivity, that is very dangerous. And if you adopt technology to increase horizon, irrigation management lo, supply chain management lo, crop yielding and pest control, any chala applications, that itself is a big topic. మనకు చాలా మంది ఉన్నారు క్వశ్చన్స్. I have 3 of them. I'll go in the order. Sai Kant, I think he is an agriculture expert. Sai Kant, please go ahead and ask the question. Just to say who you are and ask the question. Then after that, and Dr. Vinita and Chandrasekhar. So Sai Kant, go ahead. Yes, sir. Good evening, sir. I thank Roy for organizing such wonderful interactive session with our Honorable Vice Chancellor, Dr. Professor Aldas Janaya. And we are very happy as students and alumni of Agriculture University to have my professor as the present Vice Chancellor, who has been working so tirelessly for the past 2-3 years to study the real problems of Telangana. As we know that the universities were suffering a lot, and the students, we know that they are unemployed from long time. And Sir, after coming into taking charge, Sir has taken historic decisions for the students, for the welfare of students. He has increased the stipend and the admissions also. He has increased the 200 extra seats so that the Bahujan students get fair play, because the private universities have been dominating in the education sector. And to have Aldas Janaya sir, who is very proactive for the Bahujan upliftment, and we as students and also as a residential school student, I feel proud that Sir will take the university to great heights. And I also wish that the NRI forum and people like Roy Das Anna will help us in taking the university forward. Thank you, sir. Thank you very much for this opportunity. ఏ బ్యాచ్ మీది? Sir, I am 2007 batch, sir. And BSc ఏజనా CABM? CABM, sir. BSc Commercial Agriculture and Business Management. But I must have taught you all your economics courses. I remember. First batch. Yes, sir. Yes, sir. You are the professor, sir. Continuous first year economics, second year economics, third year economics, fourth year economics. Yes, sir. Okay. Thank you. Yeah. Thank you. So thank you. Brother Rai, I would like to yeah, say a few words if you. Yeah, please go ahead. Srikanth, go ahead. Sir, good evening all, and
సార్ జానయ్య సార్ మిమ్మల్ని ఇట్లా మీతో ఇంటరాక్ట్ కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను బేసిక్ గా డాక్టర్ పీడియాట్రిషియన్ ని, బట్ ఈరోజు మీ మీటింగ్ ఉందని, మీది టాక్ ఉందని చెప్పి తెలియగానే నేను క్లినిక్ లో పేషెంట్ చూస్తూ మధ్య మధ్యలో ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు మీ మాటలు వింటాను ట్రై చేశాను. బికాస్ ఐ వాజ్ రీడింగ్ యువర్ ఆర్టికల్స్ సిన్స్ మెనీ ఇయర్స్, ప్రాబ్లీ 20 years నుంచి ప్రాబ్లీ మీరు ఈనాడుకి రాస్తుంటారు అనుకుంటున్నాను నేను. సో ఐ రెగ్యులర్లీ రీడ్ యువర్ ఆర్టికల్స్ అండ్ దే ఆర్ వెరీ, అంటే మీరు చాలా రీసెర్చ్ చేసి కమ్యూనిటీకి బెనిఫిట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడం చాలా సంతోషం. నేను మీ పక్క ఊరే, మాది కోదాడ. సో తర్వాత నేను కొన్ని మిస్ అయ్యాను దీంట్లో. యాక్చువల్ గా నేను మళ్ళీ యూట్యూబ్ చూసి, బేసికల్ ఏంటంటే అగ్రికల్చర్, మా ఫ్యామిలీస్ అన్ని కూడా అగ్రికల్చర్ ఇన్వాల్వ్ అయిన ఫ్యామిలీస్, స్మాల్ ఫ్యామిలీ, స్మాల్ 1 acre 1/2 acre ఫ్యామిలీస్ నుంచి వచ్చాను వాడిని నేను. సో ఆ అగ్రికల్చర్ లో సఫరింగ్ ఇంకా చూస్తున్నాం. వాళ్ళు ఎంత కష్టపడినా కానీ వాళ్ళకి ఏం మిగలట్లేదు ఒకటి. తర్వాత ఆల్టర్నేట్ ఇంకా మీరు సజెస్ట్ చేసినట్టు, ఇప్పుడు లాస్ట్ మీరు చెప్పినట్టు థాయిలాండ్ మోడల్, తర్వాత శ్రీలంక మోడల్, మన యూత్ ని ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు లేదు కాబట్టి దానికి మన యూత్ కి హెల్ప్ చేసే విధంగా మీరు మమ్మల్ని, అంటే కొంచెం సోషల్లీ కాన్షియస్ గా ఉన్న వాళ్ళు, కనెక్టెడ్ ఉన్న వాళ్ళని ద్వారా మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే మన యూత్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. అట్లనే ఆల్టర్నేట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంటది, ఎప్పుడు మా ఊర్లో మాకు కృష్ణ గోదా మా నాగర్ సార్ వల్ల ఎప్పుడు రైస్ పండిస్తారు, ఆ రైస్ లో ఏం లాభం ఉండదు. మళ్ళీ అనిపిస్తుంది వీళ్ళు రైస్ పండించకుంటే మనం ఏం తినాలి, మన సమాజం ఏం తినాలి అనిపిస్తుంటది. కానీ రైస్ పండించే క్రమంలో వాళ్ళకి ఏం మిగలదు సార్. సో కమర్షియల్ క్రాప్ వైపు ఎందుకు వెళ్ళరు? మా చుట్టాలు, మా మామలు, మా బాబాయిలు వాళ్ళు ఎందుకు అంత కష్టపడి నష్టాల్లో ఉంటారు అనిపిస్తుంటది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ మీ మీ అడ్వైజ్ అనేది మాకు తప్పకుండా కావాలి. 2 విషయాల్లో కావాలి. ఒకటి, ప్రొడక్టివ్ అగ్రికల్చర్ ఎట్లా చేయాలి, సో స్మాల్ స్కేల్ ఫార్మర్స్ కి ఎట్లా ఆల్టర్నేట్ క్రాప్స్ ఎట్లా, అట్లనే మన యూత్ కి ఎంప్లాయ్మెంట్ గురించి మీరు అవెన్యూస్ సజెస్ట్ చేసే విధంగా మీరు మాతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందని నా భావన. అంటే ఈ మన రాయ్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి ఇప్పటి వరకు. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అనిపిస్తుంది నాకు. అంటే మీ లైఫ్ జర్నీ విని తర్వాత మీరు చేసిన పని, మీ అడ్వైస్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ ప్రోగ్రామ్ నచ్చింది. సో టు ఫర్ ఇన్వైటింగ్ యూ, ఐ రియలీ అప్రిషియేట్ బ్రదర్ రాయ్, అండ్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు keep bringing Janayya sir's knowledge, definitely, to this forum and to the society. Dr. Srikanth, Sure. he lives close to your house. You can just get onto the PV Expressway. You can get off. I'll take his number and definitely I'll meet sir. I'll pass the number to you. Visit. Sure. So Janayya, Dr. Srikanth is a very good doctor and very human doctor. సో కాల్ చేస్తే ఒకటే అంటాడు, అన్న ఎక్కడ ఎవరు పంపి అంతే అంటాడు. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. షూర్ I'll meet sir. Yeah, thank you. I'll share them. So Janayya garu, next to Dr. Vinita Pandey, and she is associate professor into Osmania. She teaches at Nizam College, and I think now Koti Women's College. Yeah, people call Koti University. Yeah. So, thank you. Good evening, sir. Good evening, Professor Janayya, sir. It was mesmerizing to listen to your entire journey. I have 2 questions, sir. First thing is, especially after the failure of COP29 at Azerbaijan and the kind of climate emergency we have, in your view, how much is India prepared to address its agricultural concerns because of the climate emergency? And I have another question, which is in a way a continuity of Professor Kailan, sir, that the succeeding generation kids are not interested to continue with agriculture. So as a Honorable Vice Chancellor of Agriculture University, what is your vision to bring more and more youngsters to get into agriculture, along with using better technology for better quality agriculture, sir? So, మీరు అడిగిన Sir. Yes. See, there are a lot of opportunities in front of the government of India, because the
environment and forest, these two subjects are under concurrent list. Union government has a power to make all laws. If you take EPA 2013 కావచ్చు, so there are several. So ఒకటి laws are good, but implementation mechanism, we don't need to go to UN or anybody. UN charter prakaram, if you see the evolution of the environmental different laws, there are about 10-20 laws are there, directly or indirectly. We Yes, sir. are bringing out laws, but when it comes to implement, let us take our own Telanganalo PCB undi, Pollution Control Board undi. అవును sir. If you look at the roles of Pollution Control Board as per the Environmental Protection Act of 2019, excellent గా ఉంటాయి, Yes, sir. but almost functions are defunct. So మనకు GAB 29 ఫెయిల్ అయినా మనకున్న ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. దానికి ఏంటంటే పొలిటికల్ విల్. నౌ ఐఎమ్ జస్ట్ టుడే ఆఫ్టర్నూన్ ఐ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ. దట్ యూనివర్సిటీ ఇస్ కాల్డ్ Ho Chi Minh City University of Natural Resources and Environment. Exclusively there is a university to take care of the education research related to natural resources and environment. This university was set up in 1976 after unification of the Vietnam, Okay, sir. almost 50 years back. And there is a University of Water Resources. There is a University of Economics. Surprise, University of Economics ఏంటి అసలు ఏముండదని పోతే every year they admit 5,000 students. There are 5-6 undergraduate programs. I'm talking to Vietnam, which is supposed to be less advanced as compared to India. But the vision, the political economy of Vietnam is similar to, nearly similar, of course not exactly similar, nearly similar to political economy of the China. అంటే ఆ లీడర్షిప్ విజన్ అనేది చాలా అవసరం. మన డెమోక్రసీలో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డెమోక్రసీలో ఏమవుతుంది, ఎవ్రీ 5 years కు అధికారం రావటమే పరమార్థం. దానికి మనం ఏమైనా చేద్దాం, 2 లక్షల చేద్దాం. Yes, sir. కంట్రీ గురించి, నేచర్ గురించి ఒకప్పుడు ఉండేది. సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జవహర్లాల్ నెహ్రూ, శాస్త్రి, ఈవెన్ ఇందిరాగాంధీ, ఈవెన్ అప్ టు మన్మోహన్ సింగ్ వరకు ఒక నేషన్ డెవలప్మెంట్, పీపుల్స్ కన్సర్న్, సొసైటీ కన్సర్న్, నేషన్ అది ఉండేది. మీకు చెప్పే లాస్ అన్ని మన్మోహన్ సింగ్ ఆ టైంలో కదా వచ్చినాయి. ఐఐటీస్ కానీ ఇప్పుడు ఆల్ న్యూ ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, టుడే ఆర్టీ యాక్ట్ కావచ్చు, యూ టేక్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కావచ్చు, మన ఏదంటే ఎంప్లాయ్మెంట్ Narega scheme. కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఈ రోజు ప్రతి సామాన్యునికి పనికొచ్చే చట్టాలు అన్ని ఆ టైంలో వచ్చినాయి కదా. 2005 అఫ్ కోర్స్ అంత ముందు కూడా, బట్ 2014 తర్వాత, అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. అఫ్ కోర్స్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళ ప్రియారిటీస్ ప్రకారం చట్టాలు వస్తాయి. సో ఇప్పుడు వచ్చిన చట్టాలు ఏంటి, అమెండ్మెంట్ టు బ్యాంకింగ్, అమెండ్మెంట్ టు బిఎస్ఎన్ఎల్ ఖతం చేయండి, అమెండ్మెంట్ టు ఎల్ఐసి ప్రైవేటైజ్ చేయండి. 60 సంవత్సరాల నుంచి కూడబెట్టుకున్న పబ్లిక్ అసెట్స్ ని 60 నెలల ఖతం పట్టించారు కదా. ఇప్పుడు ఈ రోజు ఒక ఆస్తి అనేది ఈ పబ్లిక్ సెక్టర్, నేషనల్ హైవే కావచ్చు, ఎయిర్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్స్ ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు భూములు ఇచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, ఒక ప్రజా రవాణా కోసం, ఒక ప్రజా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కోసం ఈ ప్రజా ఆస్తులు కూడబెట్టింది ప్రభుత్వాలు. ఒక్క సిగ్నేచర్ తోని ఈ ఆస్తులన్నీ ఒక వ్యక్తికి చేతికి వెళ్ళిపోయినాయి కదా. ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, అఫ్ కోర్స్ రైల్వేస్, ఐ హర్డ్ సికింద్రాబాద్ పోయిందని విన్నా. సో అంటే ప్రియారిటీస్ ఆర్ చేంజింగ్. సో కాబట్టి ఇది బిగ్ సబ్జెక్ట్. సో అది రెండోది మీరు ఏమడిగారు, మన ఆర్టిఫిషియల్ సార్ అంటే అదే ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఏ రకంగా మనం ఎంకరేజ్ చేయవచ్చు, ఎస్పెషల్లీ బీయింగ్ a vice chancellor of agriculture university. In agriculture we have to modernize it. You have to make ఒక కంప్యూటర్ సైన్స్, ఒక చదువుకున్న వాడు కూడా ఇంట్లో కూర్చొని ఒక 50 ఎకరాల ల్యాండ్ ఫామ్ చేసుకునే విధంగా చేయాలి మనం. డోంట్ ఎక్స్పెక్ట్ educated person go and till the soil like how your grandfather did. It's impossible. So kabatti the only way to is modernization of the entire production process, entire supply chain process. Second, the value addition through different agro processing industries. Third, providing the alternate markets, not just depending on the only domestic market, export market. So ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి, ఆటోమేటికల్ మీకు యూత్ విల్ కమ్ ఫార్వర్డ్. I know one IAM guy, right in Vietnam, in Ho Chi Minh City. I met him yesterday. He's IAM Ahmedabad. He is doing a rice export business. A big guy. He's $150 million turnover. IAM guy.
There are opportunities there. So to keep the youth in agriculture, obviously the only thing is modernization, value addition, then and markets, particular export market. ఈ మూడు చేయాలి. ఆ దిశగానే మేము వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ది న్యూ వెరీ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్. Then we want to also now established recently a Center for Agriculture Policy and Advocacy to sensitize the policymakers on the need for exports, imports, and policies and promoting that. So we are trying our best, Andy. So let us see, because university is always a knowledge partners, but not a directly Yes, sir. directly not a policymaker, Yes. but we are knowledge partners. So we do our best. So Vinita garu, Sure. you are an avid reader. You do a lot of research. Any ideas, any papers, suggestions, please reach out to Janai garu. Sure. I'll share his phone number with you. I know you're Sure, hot into education. So the next question is Chandrasekhar Thank you, Jade. sir. Thank you so much, sir. Thank you, Vinita. So Chandrasekhar Jade is from Florida and back home from his Sirpur Kagazinagar area. Chandrasekhar, go ahead. Yeah, hi Janay garu, నమస్కారం అండి. సార్ నేను నాది ఆసిఫాబాద్ యాక్చువల్, ఆదిలాబాద్. ఇప్పుడు Chandrasekhar, sorry, I'm still go with those 10 districts. Okay. సో అంటే మాది అంటే చిన్న పల్లెటూరు. సో స్టిల్ నాకు ఏంటంటే అగ్రికల్చర్ మీద చాలా ప్యాషన్ యాక్చువల్లీ. సో ఐఎమ్ రన్నింగ్ షీప్ బిజినెస్ యాక్చువల్లీ. ఒక 300 గొర్రెలు పెంచుతున్నా యాక్చువల్గా ఇన్ మై విలేజ్. అయితే నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అన్నది యాక్చువల్గా ఇది ఇప్పుడు లేబర్ది ఇష్యూ అన్నది పల్లెటూళ్ళలో చాలా ఉంది. చాలా మంది వ్యవసాయాన్ని ఎందుకు ఆపేస్తున్నారు అంటే లేబర్ దొరుకుతుంటారు. జనాలు ఉన్నారు ఊర్లల్లో, బట్ పని చేస్తానికి రారన్నట్టు ఎవరు యాక్చువల్గా. సో అదొకటి. దాన్ని అడ్రస్ చేస్తానికంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడి, డ్రోన్స్ వాడి, దానికి ఏమన్నా ఊర్లలో ఎంప్లాయ్మెంట్ ఇస్తానికి అంటే మండల్ లెవెల్లో ఇప్పుడు లెట్స్ టేక్, సో నేను ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని కొన్ని డ్రోన్స్ అండ్ కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తీసుకొని త్రూ గవర్నమెంట్ సబ్సిడీ ఆర్ ఎనీథింగ్, కెన్ ఐ ఎస్టాబ్లిష్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లెక్క ఫర్ రెంటల్స్ ఆర్ ఎనీథింగ్. దాని ద్వారా ఏంటంటే సో యూత్ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఆపరేట్ దోస్ థింగ్స్, ఎందుకంటే వాళ్ళకు దే వోంట్ ఫీల్ అస్ ఏ లేబర్స్. దానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? దట్ ఈస్ వన్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు బయో ఫెర్టిలైజర్స్ అన్నారు కదా ఇన్ వియత్నాం. సో ఇండియాలో కూడా బయో ఫెర్టిలైజర్స్ అన్నది మన ఆవు మూత్రంతో, పేడతో చేస్తున్నారు యాక్చువల్గా. ఈజ్ దేర్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ దేర్ ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్ సరౌండింగ్స్, ఆర్ ఇట్స్ కంప్లీట్లీ న్యూ టు ఇన్ తెలంగాణ? డ్రోన్స్ ఆల్రెడీ మన ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ట్రైనింగ్ ఇచ్చి ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఒక డ్రోన్ is not a big expensive actually. I think we purchased 4 drones. I don't know the exact rate. Not a big expensive. So వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర, because we are giving training to these women self help groups, and there now one good thing in Telangana is the state government priority, one of the top priorities is empowering the women groups in all sectors of the economy. Naturally, I'm not talking gender bias, but normally women are more caring at a work compared to gents. So if you general so a patience level, so maybe by virtue of their biology, psychology kavuchu, but normally the way they work, if you can empower the women, society will progress actually. So if you see the Southeast Asian experience, Philippines, Thailand, I had a lot of work experience in Southeast Asia. So 60 to 65% workforce are women. So and very so కాబట్టి ఇక్కడ డ్రోన్స్ లో కూడా సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, సో ఇట్స్ నాట్ drudgery work, it's only mind, it's only intellectual work. So just keeping remote and mobile and you can operate it. They are being now trained. So అది ఒకటి చేస్తున్నారు. So of course gents also can do it, and private we can buy 4-5 road, but taking DGCA
role is very crucial because they'll come and check all the. It's like a pilot, So it's like a pilot. So there is a scope for future employment for educated youth. For customs hiring, you can hire it. Even robots కూడా future లో మీకు రోబోస్ దొరుకుతాయి అంతే. మీకు ఆడ ఏం లేదు, పోయి మీరు యాప్ ఓపెన్ చేసుకొని కొడితే ఆ డ్రోన్స్ ఆటోమేటిక్ అయిపోయి సారీ రోబోస్ కూడా ఫ్యూచర్ లో రెంట్కు. సో మనం మేస్త్రి దగ్గర పోయి లేబర్ కావాలంటాం. ఇప్పుడు ఏదైనా పని ఉంటాయి, ఇప్పుడు వ్యవసాయం అనుకోండి, నాకు ఇలా కోతలు ఉన్నాయి, హార్వెస్టింగ్ ఉంది, ఒక 50 మంది అడుగుతాం. అదే విధంగా మనకి ఫోన్ చేసి నాకు రోబోస్ కావాలి, నా ఫీల్డ్ లొకేషన్ పంపిస్తే ఒక ట్రాక్టర్లో రోబోస్ తీసుకొస్తాడు. ఒక్క క్లిక్ చేస్తే ఆ రోబో స్టార్ట్ వర్కింగ్. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్లో వేసుకొని వెళ్ళిపోతాడు. సో దిస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్విటబుల్లీ. సో కాబట్టి ఫ్యూచర్లో ఎడ్యుకేటెడ్ యూత్ definitely they can use this opportunity to for better employment opportunities. ఒకటి పోతే ఒకటి వస్తుందండి. ఇప్పుడు మనం కంప్యూటర్స్ పెట్టినప్పుడు బ్యాంకింగ్ లో అంత రెసిస్టెన్స్ వచ్చింది, ఏమి కాలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో డెఫినెట్గా ఒకటి పోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది, అది ఆల్టర్నేటివ్ రీజనరేట్ అవుతుంది. ట్రాక్టర్స్ ఎంతో రెసిస్ట్ చేశారు. కంబైన్డ్ హార్వెస్టర్స్ వచ్చినప్పుడు 1982, 92, 93లో నిజామాబాద్ ఏరియాలో అప్పుడున్న మన ఏమంటారు మన ఉద్యమ భావజాలాలు ఉన్న ఉద్యమకారులు అప్పుడు నక్సలిస్ట్ మూవ్మెంట్ లో కలిసి వాటిని తలగబెట్టారు. మీకు వద్దు, మాకు లేబర్ ప్రాబ్లం వస్తుంది, లేబర్ కు డిస్ప్లేస్ అవుతుంది. బట్ టుడే వితౌట్ కంబైన్ హార్వెస్ట్ మీరు ఒకసారి క్లోజ్ చేయండి, రైస్ ఫార్మింగ్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఎంటైర్ రైస్ కల్టివేషన్ విల్ బి క్లోజ్డ్ వితౌట్ కంబైన్ హార్వెస్టర్స్. బట్ దీస్ కంబైన్ హార్వెస్టర్స్ వర్ heavily resisted by the during those extreme ideological thinkers, but now they realize it. So this is a process. So మీరు సెకండ్ అడిగారు చూడండి, ఏది మన బయోని తెలంగాణ ఈ గోమూత్రం ఇవన్నీ అంతా ట్రెడిషనల్ గా చేస్తున్నారు. అంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లాగా ఒక చిన్న హౌస్ కట్టి పెద్ద గుంట తోవి అందులో వేసి ఏదో చేస్తున్నారు. దే నో సచ్ బిగ్ మిషనరీ ఆర్ ఎనీథింగ్. దిస్ ఈస్ అ సైంటిఫిక్ వే ఆఫ్ converting waste into a organic fertilizer. What I saw in Vietnam yesterday. Sorry, it is a patented technology. It is licensed from the US. The man who invented is still alive, 85 years old man, and manufactured the equipment is now getting manufactured at in Taiwan. So, but India, so we are trying to get one to Telangana. Yesterday I had a long discussion, so I'm planning to get one at least to my university so that people can see and the demo. But I had to approach that patented person. It's a so there's a procedure. We are trying to get it. Sir, అంటే each household should create an ecosystem, sir. సో మా ఇంటి చుట్టూ ఒక సైడ్ గార్డెన్ ఉంటుంది సార్, ఇంకో సైడ్ చికెన్స్ ఉంటాయి, ఫ్రంట్ లోనేమో బర్డ్స్ వస్తాయి, అండ్ డాగ్ ఉంటుంది, ఇంట్లోనేమో మనుషులు ఉంటాం. So all this material goes around in this ecosystem. Only thing dump kelledi plastics, bones, leftover bones. Yeah, on a similar way, nadi kuda. So very మేము ఎగ్స్ కొనాం సార్. ఆ ఎగ్స్ ఎంత టేస్టీ ఉంటాయంటే, అవర్ ఓన్ చికెన్స్, ఆర్గానిక్ చికెన్స్, మేము అసలు ఎగ్స్ కొనాం. సో ఇఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ develops an ecosystem, recycling, and it helps the environment, and also it's very healthy, sir. Actually, it's very healthy. Yeah, I have 1,000 square head. Now I have given our own colleague Sarupa. I asked her to develop such things. Next Hyderabad ku vachinappudu Sarupa will take care of us like that. We'll go. Thank you, Chandra. I'll give a sir number. You can talk to him, reach out to him. Agriculture is yeah, we need to sustain, sir. We need to sustain agriculture, and it is healthy for the society. So there's a question from Yuvarani. Wow, your name is so powerful. Yuvarani Dasari, please go ahead. Hi, sir. Hello, everyone. Good evening, sir. Good evening, Amma. Sir, thank you for the session, Rai Mama. I had the privilege of listening to your session today, sir. And I must say that it was truly enlightening. And the seeds of knowledge you have sown about agriculture are truly excellent. But I'm not into a part of this agricultural study, but I'm a lecturer in an engineering college. I have a question about this thing that how can we
encourage students to involve in future agriculture in a young age? Our own students, or I mean non-agriculture students? Non-agriculture students also. Non-agriculture students, of course. So normally in engineering students, for example, we have agri-engineering and we have civil engineering. Civil engineering is directly related to a part of agriculture, like irrigation, water management, or all those things. Like mechanical engineering, again, all farm machineries will come. So all comes from their passion and interest. That has to be created in education institutions. So frequent interactions with lecturers undalandi. That's something is missing. Earlier we used to have. A college midi? I'm working in Annamacharya Institute of Technology, sir, Hyderabad. So the earlier, earlier I worked in Gurukula, sir. So recently I joined in college. Normal ga okappudu we used to invite people from different fields and arranging lectures. Like I used to invite one engineer to agriculture university. Likewise, engineering professor universities, we used to invite the veterinary doctors, medical doctor, in fact, even medical doctors. Janay garu, sorry to interrupt. I was exactly about to say that start a speaker series, sir. Speaker series to invite the experts within the agriculture, economics, like Kailan garu. So we open the doors of this agriculture university, sir. You will be very surprised, sir. You will be very surprised. I never been to this university single time in my life. And I went through dantlo nunchi konni shortcut roads unnai, but I never been to this university. Although it's on the way to airport, but people just go. Choose a board చూడడం అంతే, agriculture university అని. Just open up, sir. ప్రగతి భవన్ ఓపెన్ చేసినట్లు దీన్ని కూడా ఓపెన్ చేయండి. No, we generally do that, but many universities, our university, many universities should keep a schedule once in a week, 1 hour. It should be an eminent speaker other than their own subjects. For example, engineering students should call somebody from the public administration professor. Today, you ask many engineering students, I am sure in Annamari also, you can test Yorani, you go and ask your students. Yes, sir. What is the specialty of 26th January? And Chappaleru. Yes, sir. Yes. What is the specialty of the 15th August and Chappaleru? 2nd October. Yes. 26th November ఎందుకంటే చెప్పరు. సో అంటే పర్టికులర్ గా the constitutional literacy in India is a very, very low. Yes. Literacy, Rai garu, very, very low. I don't know why. Earlier, at least when we were in 8th and 9th social studies, I don't know whether still they are there or not, because I didn't follow. Sir, ఇప్పుడు చదువుకున్నోళ్ళే సార్. 26th January is constitution is adopted. That is the day. Okay. And Gandhi 1948 లో చనిపోయాడు. ఇది 1950 లో జరిగింది. ఈ 26th Januaryకి గాంధీ ఫోటో పెడతారు. చదువుకున్న వాళ్ళకే జ్ఞానం లేదు. అది ఓకే, మనం దట్స్ ఫైన్. అంటే అది ఓకే, when he is considered as the father of nation, that's not, sir, the significance of Republic Day. ప్రియాంబుల్ ఏమో తెలియదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏందో తెలియదు. సో అంటే ఒక బేసిక్ థింగ్స్, అట్లీస్ట్ నీ ఫండమెంటల్ రైట్స్ ఏందో నీకు తెలియదు. కనీసం నీకు 19 ఆర్టికల్ అనేది తెలియదు, 14 అంటే ఏందో తెలియదు. సో బేసిక్ థింగ్స్ ఇవన్నీ అంటే వెరీ, వెరీ బేసిక్. నీకు కనీసం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది కనీసం ప్రతి ఒక్క పౌరునికి, ఎడ్యుకేటెడ్ పౌరునికి తెలవాలి. బేసిక్ స్ట్రక్చర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ 511 ఆర్టికల్స్ మొత్తం బట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఎనీ ఎమినెంట్ లాయర్ ఆల్సో రిమెంబర్ ఆల్ దీస్ 511 లేటెస్ట్ ఆర్టికల్స్. బట్ అట్లీస్ట్ బేసిక్ స్ట్రక్చర్ కూడా అవగాహన లేదు చాలా మందికి. ఏ రైట్స్ తెలియదు సార్. పోలీస్ స్టేషన్ లో వాడు పోలీస్ అరెస్ట్ చేసినా కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేసినావు, నీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా, నేను ఏం వైలేట్ చేసినా, ఈవెన్ ట్రాఫిక్ పోలీసుని కూడా ఎదిరించే అంత ఆ రైట్స్ ధైర్యాలు లేవు మనకు. అంత ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సార్, టోటల్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. we are not really transforming our cultural and political history to our next generation. అదంతా అక్కడ పోతుంది. So we don't know how it will be really problem actually, but this is a big issue. ఒకరేమో రాజ్యాంగం ఏదో విధ్వంసం అంటాడు, ఒక రాజ్యాంగం అంటాడు. అసలు విధ్వంసం ఏందో దోషం ఏందో ఎవరికి అర్థం కాదు
వాళ్ళు చెప్తుంటారు, మనం వింటున్నాం. బట్ ఎనీవే, సో అది బిగ్ యా, థ్యాంక్ యూ జానయ్య గారు. సో ఇంకెవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ కెన్ పోస్ట్ question in the chat. We are going to wrap up if no questions. Anybody? Now, actually, sir, thank you very much for Padmaja Garu. She's quietly actually controlling the Zoom call. She's recording. She's in the background. Professor Padmaja Garu, you want to say anything? Not really. Like everyone else, I too got exposed to this subject extensively today, and it was a joy listening to Janai Garu. And one thing I would like to share that when we were students in journalism, we always used to come to the extension center there in Agriculture University. Agriculture extension was an important element, and some professors from your university used to come and teach also. Professor P.K. Chatterjee and some of those people used to come and take sessions with us. Because as journalists, we are trained in various things like advertising, public relations, and also agriculture extension and allied kind of things, so that the students are competent to take up any kind of job. So I distinctly remember coming many times to that university, to the extension center mostly, and learning about extension activity, how extension is done. First time I saw audiovisual communication and everything there also. So I have fond memories of that university. Thank you, sir, for a wonderful lecture. Thank you, Padmaja. We will take one question from Devidas, then we'll go to Venkatanna. So the Devidas, Dr. Devidas, please unmute Thank yourself. you, sir. Yeah. Honorable Vice Chancellor, sir, and Rai, sir, and other elders. I am from United Nizambad, sir. I have done my PhD in economics from Telangana University. I am looking forward for potential opportunities, research, or I am interested in my interested field in agricultural economics, sir. I want potential opportunities from agriculture university, sir, please. Yeah, so Devidas, I read your actual research paper. It's a very interesting topic, sir. Diversification and commercialization of the agriculture paper రాశాడు సార్ ఇది part of his PhD. So Devidas, I'll connect you with మన VC sir, and you can share your the paper abstract and interact with him. Okay, thank you, Devidas. Thank you, sir. Thank you. So Venkatanna, you have a question, Anna? You raised your hand. Yeah, just a small request to sir. So Janay garu మీరు తెలుసు ఇప్పుడు మన తెలంగాణ అంటే ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది ఈ దరిద్రుడు 10 ఏళ్లలో చేయలేదు కేసీఆర్. అంతకుముందు I thought you forgot about this topic. I thought you forgot about it. 5-6 ఏళ్ల క్రితము అది ఒక అంటే ఇది ఒక అధ్వాన్నమైన స్థితిలో ఉన్నది ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది. అయితే ఇప్పుడు మీ దగ్గర కూడా ఐఎమ్ షూర్ ఐ కెన్ ఇమాజిన్ 15 years నుంచి రిక్రూట్మెంట్ కాలేదు కాబట్టి మీ దగ్గర కూడా చాలా ప్రాబ్లం ఉండుంటది. ఇది మీరు కొంచెం ఇక గవర్నమెంట్ మీద మీరు మురళి గారు చేసి ఇన్ మై వ్యూ ద సింగిల్ ఇప్పుడు ఉస్మానియాలో చదువుకున్నా సార్ నేను. ఇప్పుడు రెగ్యులర్ గా వస్తుంటా 3-4 times a year వస్తుంటా. ఆడ ఎంత బాధ అవుతుంది అంటే ఆ యూనివర్సిటీని చూస్తుంటే నాకు చాలా చాలా బాధ అవుతుంది. ద వే దే డిస్ట్రాయిడ్ దీస్ యూనివర్సిటీస్. వాడు కేసీఆర్ అంటే నాకు పర్పస్ఫుల్లీ హస్ డన్ ఇట్. అయితే మీరు కొంత ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నారు, నేను మురళి గారికి అందరికి చెప్తున్నాం, చాలా తొందరగా రిక్రూట్మెంట్ అయ్యేటట్టు చూసుకోండి సార్. దట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు చేంజ్ యూనివర్సిటీస్ క్వాలిటీ ర్యాంకింగ్ అన్నిటికి ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఫ్యాకల్టీ, పర్మనెంట్ ఫ్యాకల్టీ. సో అది మాత్రం మీరు కొంచెం శ్రద్ధ వహించి తొందరగా అయ్యేటట్టు చూడండి సార్. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ ఈస్. ఆల్రెడీ మురళి గారు నేను 2 సార్లు గారికి చెప్పాం, సీఎం గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆల్రెడీ ప్రాసెస్ ఐ థింక్ ఇట్ ఈస్ విత్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నది ఫైల్. మన చెప్పాడు, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ పర్మిషన్ లెటర్స్, దట్స్ ఆల్. వన్స్ ఇట్ ఈస్ డన్, then yesterday there was a meeting of all vice chancellors, of course traditional university vice chancellors yesterday. Okay. Not culture because not comes under higher education, where comes under agriculture department.
సో మీరు ఓకే ఓకే ours is agriculture department because ours is అవునా పర్లేదు university. So traditional university doesn't work here because my mandate only 60% is my farmer is my mandate. Where higher education doesn't come in. got it. Separate act, so we are separate thing. But all universities permission ఇస్తున్నారు. నిన్న universities vice chancellors meeting లో they are preparing certain guidelines for all traditional universities. అంటే after long gap we are filling the posts. 1:30-40 ఉంటారు. I proposed when I told our concerned people in the top also. So this time you introduce a examination, written test for the applicants based on the not just interview. Interview alone will not be good to get. Avani guidelines ista unnari. I spoke to Balakrishna Reddy, higher education chairman. You must. So and he also convened a meeting and he gave also already a committee chesadu to ante ఏ ఉంటాయి చేయాలి కదా. So he is in touch with me. So I am sure we are going to recruit very shortly. I am sure before March we are expecting notification. Before June, before commencement of the next academic year, we are going to have great, sir. For us also. మీరు ఒక్కసారి జస్ట్ క్లారిఫికేషన్, నాకు తెలుసు ఇప్పుడు ఉస్మానియా లాంటి చోట 1200 పోస్టులు ఉంటే ఇప్పుడు 300కేమో ఉన్నారు పర్మనెంట్ ఫ్యాకల్టీ. మీ దగ్గర ఎంత సార్ రేషియో? మీ దగ్గర ఎట్లుంది? అది 860 టోటల్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ 860 అగ్రికల్చర్ యూనివర్సిటీ. Wow. 860. So we have about 434, 50% vacancies. Not bad actually. Okay. 50% good. We have filled with all PhDs as a teaching associate. So we have filled with better ఉన్నారు మీరు. Because మా ఫ్యాకల్టీ మా యూనివర్సిటీస్ నడవు. అన్లైక్ ఉస్మానియాలో అంటే ఐఎమ్ నాట్ అండర్ బై ఏమో అది వాళ్ళు డిగ్రీలు రీసెర్చ్ అనేది మర్చిపోయి ఉత్తగా ఏదో డిగ్రీలు ఇచ్చేటట్టు తయారు చేసింది. అది ఎంత బాధాకరం సార్. అది ఎంత పెద్ద యూనివర్సిటీ, ఎంత హిస్టరీ ఉంది. ఆర్ట్స్ కాలేజ్ 22 డిపార్ట్మెంట్స్ ఉండే సార్. 22 డిపార్ట్మెంట్స్ లా ఫ్రెంచ్ అనేది ఎప్పటి నుంచో ఒక్క దాన్ని రెజ్యువేట్ చేయాలి సార్. మీరు అన్నట్టు కొంచెం శ్రద్ధ వహించండి రిక్రూట్మెంట్ లో. థ్యాంక్ యూ రాయ్. సో థ్యాంక్ యూ. ఇంకెవరు? ప్రొఫెసర్ సుజాత జాయిన్ అయినారు. ప్రొఫెసర్ సుజాత గారు ఎందుకు క్వైట్ గా ఉన్నారు? యూ హావ్ టు స్పీక్. లేటర్ చేయని ఉంటుంది. సార్ నాకు ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అగ్రికల్చర్ డిక్లైన్ అవుతుంది కదా, ఐ మీన్ నేను కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 10 years ఐఎమ్ ట్రావెలింగ్ టు 15 years ఐ వాజ్ ట్రావెలింగ్ టు కరీంనగర్. ఇప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ జోన్స్ అయిపోయినాయి, గ్రీన్ ఫీల్డ్స్ ఏం కనపడతలేవు ఇప్పుడు. సో హౌ డు వి సీ ది ఫ్యూచర్ ఆఫ్ దీస్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ సైంటిస్ట్? ఎప్పుడు క్వశ్చన్ వస్తుంటది నాకు. మీరు ఆ క్వశ్చన్ రావటంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇట్ ఇంక్రీజింగ్ ట్రెమెండస్లీ. నౌ అవర్ అగ్రికల్చర్ సప్లై, ఎంటైర్ ఇండియాలో టోటల్ ఫుడ్ ప్రొడక్షన్, నాట్ ఫుడ్ గ్రెయిన్, టోటల్ ఫుడ్ ప్రొడక్షన్ విచ్ ఇంక్లూడ్స్ మిల్క్, మీట్, ఫిష్, shrimp, vegetables, fruits, rice, wheat, everything together, what we eat as a human being, the food products, 1.4 billion tons. Oh, okay. 1.4 billion tons we produce. And despite all these factors, see, I'm sure our friends who are now listening, four phenomena. Let me explain you one phenomena. Development process ఎలా ఉంటుందంటే, as we develop, 4 phenomena, 4 symptoms అనుకో, 4 phenomena ఉంటాయి. ఒకటి ఇండస్ట్రియలైజేషన్, మెకనైజేషన్, అర్బనైజేషన్ అండ్ ఫెమినైజేషన్. These 4 processes, every country pass through it. As we grow more and more, unless ఈ ప్రాసెస్ జరగకపోతే దేశం అంటే డెవలప్మెంట్ అయిపోయినట్టు లెక్క. అర్బనైజేషన్ ఆగిందంటే డెవలప్మెంట్ అవుతుంది, ఇండస్ట్రియలైజేషన్ ఆగిందంటే డెవలప్మెంట్, ఫెమినైజేషన్ జరగలేదు కూడా బ్యాక్వర్డ్ అన్నట్టే. అదే మెకనైజేషన్ డజంట్ మీన్ ఓన్ అగ్రికల్చర్. మెకనైజేషన్ ఆఫ్ ది ఈవెన్ హౌస్ హోల్డ్. ఈ రోజు ఇంట్లో కూడా రోబోస్ వస్తున్నాయి. టుమారో మేబీ ఆఫ్టర్ 10 years ఐ కెన్ హ్యావ్ ఎ రోబో. ప్లీజ్ ఎక్స్ కమ్ ఆన్ గివ్ ఏ కాఫీ అంటే తీసుకొచ్చి నా ముందు పెడుతుంది రోబో. ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై మేడ్. మై రోబో విల్ వాష్ క్లోత్స్, ప్రెస్సింగ్ చేస్తుంది, క్లీన్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ అ mechanization of not just agriculture, mechanization of the society, all sectors, including household, agriculture, what not, everything. So కాబట్టి ఈ 4 ఫినామినాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఈ డెవలప్మెంట్ జరుగుతుందంటే ఈ 4 ఫినామినాలు అవుతాయి. ఇది మనకు అడ్డుపడవనుకో ఈ 4టికి అంటే వీఆర్ బ్లాకింగ్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. బట్ ఇవన్నీ బ్యాలెన్స్ లో జరగాలి. కోర్స్ నాట్ వన్ సైడ్. ఫెమినైజేషన్, బ్యాలెన్స్డ్ ఫెమినైజేషన్,
మెకనైజేషన్ బ్యాలెన్స్డ్ ఉండాలి. చాలా సస్టైనబుల్ ప్రాసెస్లో ఈ జరగాలి. ఈ 4 ప్రాసెస్ జరిగితేనే డెవలప్మెంట్. మనం అడ్డుపడి ఇప్పుడు జానయ్య గారు ఇప్పుడు బేసికల్ గా స్ట్రిక్ట్ ఇప్పుడు లాస్ ఉన్నాయి కదా, ఈ కన్వర్టింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇంటూ రియల్ ఎస్టేట్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ ద పెరీ సబర్బన్ ఏరియాస్ కానీ, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీస్ కానీ చేసి దీన్ని లిమిట్ చేయకుంటే ఇప్పుడు సుజాత గారు అన్నట్లు సిగ్నిఫికెంట్ రెడ్యూస్ అవుతుంది అది అగ్రికల్చర్ ల్యాండ్. అవైలబిలిటీ ఆఫ్ ఫర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ వెరీ లెస్. నేను టుడే మన మెకాంగ్ డెల్టాలో ఐ విజిటెడ్ వన్ ఇండస్ట్రియల్ పార్క్. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 300 hectares. That is about 750 acres. There are about more than 300 different ఇండస్ట్రీస్ ఉన్నాయి. 300 ఇండస్ట్రీస్. ఒక ఇండస్ట్రీకి ఎంత కావాలండి? ఒక 1 acre, 1 hectare, 2 hectares. నేను చెప్పిన మీకు బయో ఫెర్టిలైజర్స్ 1.6 hectares was allotted to that company. Now its turnover is $20 million and providing 20 employment and also innovating. Just 1.6 hectares, that is which is nothing but 4 acres. సో మన దగ్గర ఏంటి, ఒక్కొక్కడికి 1000 ఎకరాలు ఇస్తారు. అసలు వాడికి ఎందుకు ఏం చేసుకుంటూ తెలియదు. ఇఫ్ యూ ఓన్ యూఎస్, వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ టు శాన్ హోసే, when San Francisco to San Jose airport, I think all roadside I saw Dell, big all corporate companies. I just walked into Dell company. I remember about 15 years back, I know somebody, he just asked me to come. There are a lot of security issues, but and that was not even 100 acres. మన దగ్గర ఇన్ఫోసిస్ కు 400 ఎకరాలు, టాటాకు 1000 ఎకరాలు. వాట్ ఈస్ దిస్? అందుకనే మనం కూడా బ్యాలెన్స్, వాట్ ఐ టోల్డ్, దీస్ 4 ఫినామినాని బ్యాలెన్స్ చేసుకోవాలి. We cannot block it, but you have to balance it. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వద్దు అనొద్దు, ఇండస్ట్రియలైజేషన్ కావాలి, కానీ బ్యాలెన్సింగ్ లో సస్టైనబుల్ మోడ్ లో రావాలనేది మనం ఎడ్యుకేట్ చేయాలి. వాడికి ఒక్కొక్కరికి 50 ఎకరాలు, అసలు వాడికి అవసరమే లేదు 50 ఎకరాలు, 10 ఎకరాలు సరిపోతుంది. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. సో దట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పట్టుకొచ్చారు సార్ మీరు. ఒక్కొక్కడికి సార్ ఈ హైటెక్ సిటీలో 100,000 ఎకరాలు ఇచ్చారు సార్ వాళ్ళకు. అరే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హారిజాంటల్, గో వెర్టికల్, కన్స్ట్రక్ట్ 25 floor బిల్డింగ్. నేను అదే చెప్తాను. ఈ శాన్ హోసేకి పోతుంటే యూ కెన్ సీ ఎంత ఉంటాయో 1000 ఎకరాలు ఉండవు అక్కడ. ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు టెల్. నో సార్, వాళ్ళు ఏం చేస్తారంటే సార్, దే క్రియేట్ పార్క్స్. సో వెన్ దే జోన్ ఇట్ within that confined zone only, you have to expand. Your company is growing, then build a tall building, not like horizontal multiple buildings. Vertically go ahead. ఆ ఇన్ఫోసిస్ కు 50 ఎకరాలు, ఇది మన వరంగల్ రోడ్ లో, అదేంటది మన సింగపూర్ టౌన్షిప్ దగ్గర, అక్కడ 100 ఎకరాలు ఏంటండి? Everybody సార్, మైక్రోసాఫ్ట్ క్యాంపస్, విప్రో క్యాంపస్, అండ్ గూగుల్ క్యాంపస్, అమెజాన్ క్యాంపస్, వీళ్ళంతా దోచుకున్నారు సార్. వీళ్ళంతా దోచుకున్నారు. అక్కడ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ రేషియో. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 1,000 crores, you should get only 2 acres, 3 acres, 4 acres. It should be related to your total investment. Then things happen. So that some kind of formula undali without any discretionary powers of the higher authorities. అది లేదు. I think we don't want anything to be transparent. That's the problem. నాకు నచ్చినోడికి 1000 ఎకరాలు ఖర్చకపోతే ఎకరమే ఇస్తా, అట్లా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. అయితే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ 1 minute 2 hours, అంటే కొంత లేట్ గా స్టార్ట్ అయిన 15 minutes. సార్ చివరికి ఒకటి రిక్వెస్ట్ సార్. సో ఎడ్యుకేషన్, ఫార్మర్స్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఐ థింక్ ద వన్ పర్సన్ ఐ కెన్ కోడ్ బికాస్ వి వర్క్ క్లోజ్లీ విత్ హిమ్. మురళి గారు ఎట్లయితే స్కూల్ డిస్ట్రిక్ట్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్తున్నారో, మీరు కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్ లో కెన్ యూ టచ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్? ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ take certain topic, pesticides, and then crop loans and insurance, and and the product అంటే వాటర్ మేనేజ్మెంట్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో త్రూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాయింట్లీ మీ యూనివర్సిటీ ద్వారా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో వెళ్తే అంటే టేక్ దిస్ యూనివర్సిటీ టు ద మాసెస్ సార్. యాక్చువల్లీ మాకు we have about 50 establishments including పాలిటెక్నిక్స్, రీసెర్చ్ స్టేషన్స్, కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని కలిపితే. సో ఐ ఆల్రెడీ స్టార్టెడ్. ఐ హావ్ టు విజిట్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ విజిట్ one in a week, it will take 1 year for me to cover entire. But on the way, ఫస్ట్ ఫేజ్ లో సార్ జానయ్య గారు, let's talk about 10 districts, okay, then 33 later, okay. ఫస్ట్ ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ లో ఎలా ఉంటుందంటే సార్, when you go to a district, Nizamabad,
మై డిస్ట్రిక్ట్ కాబట్టి ఏది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, నా పేరు జానయ్య, నేను ఒక ఫార్మర్ కొడుకును. నేను డిగ్రీ, మాస్టర్స్, పిహెచ్డి అంతా అగ్రికల్చర్లో చేశాను. మా నాన్న పడే కష్టాలను చూసి ఇప్పుడు ఈ రోజు యూనివర్సిటీకి నేను మీ దగ్గరికి వచ్చాను, మీ కష్టాలు చూడడానికి, మీ నుంచి సజెషన్ తీసుకోవడానికంటే ఏమవుతుంటారు సార్, ఫార్మర్స్ ఆర్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బై ఆల్ ది సక్సెసివ్ గవర్నమెంట్స్. దే ఆర్, వాళ్ళకున్న నప్పులు, వాళ్ళలో ఫార్మర్స్ ఉన్న సూసైడ్స్ ఎక్కడ ఉండవు సార్. టేకింగ్ ద గవర్నమెంట్, taking this institution, higher education institution to their doorsteps, farmers education is very important, sir. సో మీరు లాస్ట్ ఒక మినిట్ నాకు టైం ఇస్తే నేను ఐ వాంట్ Please, you go ahead. అందరి అవగాహన కోసం, మేబీ ఇట్స్ లార్జ్ సబ్జెక్ట్ బట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే. ఈ రోజు దేశంలో ఇంక్లూడింగ్ తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా అగ్రికల్చర్ పర్సే ఈజ్ నాట్ అండర్ క్రైసిస్ అండి. చాలా మందికి ఏంటంటే ఒక మిస్కన్సెప్షన్, బట్ ఫార్మర్ ఈజ్ అండర్ క్రైసిస్. సో యూ ఆర్ టు డీలింక్ దీస్ టూ థింగ్స్. ఫార్మర్ క్రైసిస్ ఇస్ అ బిగ్గర్ ఫినామినా. ఫార్మర్ కు ఒక అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. Still, agriculture is supporting the farmer, but unfortunately, other sources of incomes are shrinking. Other sources of expenditures are alarmingly increasing. Therefore, a lot of pressure on the farmer, financial pressure on the farmer. That is because of the non-agricultural factors like privatization of the education, privatization of the health, social expenditure, and non-availability of the alternate income sources because of the no village-based, rural-based industries. So these are the factors for farmer suicides and farmers distress and farmers crisis. But despite all these problems, still agriculture is supporting the farmer. So per se, agriculture is not crisis. Actually, agriculture is fairly better. But one thing is, agriculture incomes in real terms. When you talk about taking inflation into account, real incomes in agriculture is coming down. But because of the increased productivity and yields, somehow farmers are still sustaining to some extent. And still agriculture is supporting almost, we have about 120 million farm families in the country. So supporting. So I think this is to be understood properly. The agriculture and farmer is not one. కరెక్ట్ సార్. యాక్చువల్గా బేసికలీ ఇప్పుడు మా ఫాదర్, మీ ఫాదర్ ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్కి పంపారు సార్. నేను మా ఫాదర్ ఏమంటుండే అంటే, మా సిబ్లింగ్ చెప్పేవాడు, ఏం చేసాం రాయుడికి, వీళ్ళు గవర్నమెంట్ బతికిచ్చింది అంటుండే హాస్టల్లో అక్కడిక్కడ. ఇప్పుడు ఫార్మర్ ఏంటి, వాడి పిల్లోని స్కూల్కు పంపాలా. దీంట్లో ఈ అగ్రికల్చర్ లో ఏదైతే వచ్చిందో ఆ డబ్బంతా తీసుకెళ్లి వీడి కార్పొరేట్ స్కూల్లో పెట్టాలా. వీడికి మన జ్వరం వచ్చి ప్రాబ్లం అయిందనుకో, హాస్పిటల్కి వెళ్ళింది అనుకో, అప్పు మీద ఇంకొక రెండు సార్. ఈ పిల్లలుంటే స్కూల్ కు పంపు, హాస్పిటల్కి వెళ్ళి, ఈ రెండు కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ది విలేజ్ ఎకానమీ. I used to tell Murali Gari Goda, of course, మన కొంతమంది friends, when you talk about education, health, today privatization of the education and health are the key factors for today's rural distress, where predominant. So that cannot be agriculture could link better. Very little role. Of course, agriculture has a very little role, but the factors are means education, health. So ఈ పర్స్పెక్టివ్ లో మన రూరల్ క్రైసిస్ కానీ ఫార్మర్ క్రైసిస్ మనం తట్టుకోవాలంటే we have to invest more and more in public education, public health, make education, health, the social sectors freely, easily affordable to the farmers, rural people. So I think that's the key. ఈ మెసేజ్ జానయ్య గారు ఇప్పుడు ఎంత చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ది అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఇన్ క్రైసిస్, ద ఫార్మర్ ఈజ్ ఇన్ క్రైసిస్ బికాస్ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఈ మెసేజ్ తీసుకెళ్ళాలి సార్. ఈ మెసేజ్ తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసి, ఇవన్నీ అంటే కొత్త టెక్నాలజీ వల్ల ఏంటి, తర్వాత బయోఫ్యూయల్స్, ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ ఎ ఫుల్ 2 hour సెషన్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, దోస్ హూ జాయిన్డ్. జానయ్య గారు వెరీ అప్రోచబుల్. ఒక చిన్న విషయం చెప్తాను క్లోజ్ చేసే ముందు. సో వీఆర్ ఆన్ ఎ మిషన్. మొన్న రీసెంట్ అంటే ఎలక్షన్స్లలో వి ట్రావెల్, మోస్ట్లీ ఎడ్యుకేషన్ పర్పస్. మా ట్రావెలింగ్ లో టీమ్ మెంబర్స్ ఒక 20-30 మంది ఉన్నాము. దాంట్లో ఒక టీమ్ మెంబర్, ఐఎమ్ నాట్ గివింగ్ ఐడెంటిటీ, నేమ్ ఆఫ్ ద పర్సన్, ఐ రెస్పెక్ట్ ద ఇండివిజువల్ ప్రైవసీ. దాంట్లో ఒక టీమ్ మెంబర్ కు ఎండ దెబ్బ తగిలింది.
జానయ్య ఈజ్ ఇంటలెక్చువల్, జానయ్య ఈజ్ ఎ ప్రొఫెసర్, జానయ్య మంచి పొలిటికల్ థింకరు అని అవి ఉండేది. బట్ జానయ్య ఈజ్ సో కైండ్ అండ్ కేరింగ్ అని ఆ రోజు తెలిసింది. మేమంతా బాగా టైర్డ్ అయిపోయాం, బాగా అలసిపోయినాము, తిన్నాము, ఎవరి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాము. ఎవరైతే సిక్ అయినరో ఆ వ్యక్తిని జానయ్య సారు కంప్లీట్ గా కేర్ చేశాడు, ఎలాంటి ఒక డాక్టర్ లాగా. అప్పుడు అనిపించింది, అబ్బా దిస్ గై ఈజ్ ఆల్సో వెరీ కైండ్ అండ్ కేరింగ్. ఈవెన్ అంటే వెళ్ళి వాటర్ ఇచ్చి పల్స్ చెక్ చేసి, ఎందుకంటే ఎండ దెబ్బ వల్ల ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో జానయ్య గారు, ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు నో యూ యాజ్ ఎ నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొఫెషనల్ agriculture scientist, but also a kind, caring person. And thank you for this opportunity. And we wish you best for this new opportunity. And Thank you. we look forward for many, many successes in this role. And in the end, we want to see the smiles on the Telangana people faces. Thank you, sir. Thank you. And once again, thanks to Padmaja Garu for helping me with organizing this session, controlling the Zoom.